अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్న సాధన చెప్పుకుంటున్నాం. సాధన ఎలా చెయ్యాలో చెప్తున్నాడు. ఎలా సాధన చేయమంటున్నాడంటే, నీకు నేను నాది అని రెండు తెలుసు. నీకు తెలుసు కదా, నేను ఒకటి నాది ఒకటి నీకు తెలుసు. నీకు తెలిసిన దగ్గర నుంచే మేము సాధన మొదలు పెట్టుకోమంటాం. ఎట్లా చెప్పింది అంటే, యన్ మమేతి న భాతి తత్ పరమాత్మ. యన్ మమేతి, ఏదైతే మమ అని అనిపించుకోదో, మమ అని కనిపించదో అది పరమాత్మ అంది శాస్త్రం. అంతే మాట చెప్తుంది. దాన్ని మనమే కష్టపడి డీకోడ్ చేసుకోవాలి. ఏ పదార్థమైతే మమ అనకుండా ఉందో, అంటే మనకి రెండు ఉన్నాయి, ఒకటి అహము ఒకటి మమ కదా. అహం అంటే నేను, మమ అహం అంటే అహంకారం కాదు. అహం అంటే నేను, మమ అంటే నాది కదా. నువ్వు ప్రపంచంలో కనేవాడివి కనిపించేవి రెండు చెప్పాను నీకు. కనేవాడివి నీవే, కనిపించేది ఇంకోటి జగత్తు. అది జగత్తో వస్తువో నువ్వు ఏమన్నా అనుకో. దీనికి జ్ఞానమని దానికి జ్ఞేయమని పేరు పెట్టాం కదా. జ్ఞానం జ్ఞేయం అనేటువంటి రెండు నీ దగ్గర పెడుతున్నాను. ఈ రెండిట్లో జ్ఞాత్వ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞాత్వ మోక్షముచ్యతే, వాడికి మోక్షం వస్తుంది అన్నాడు. ఇదేమిటయ్యా, ఏం తెలుసుకుంటే మోక్షం వస్తుంది కదా. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం. ఒకటి క్షేత్రము ఒకటి క్షేత్రజ్ఞుడు. ఈ జ్ఞానము ఎవడు సంపాదించుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది. యత్ తత్ జ్ఞానం మతం మమ అన్నాడు. ఏ జ్ఞానం తన మతమో, తను ఏ మతాన్ని ఫాలో అవుతున్నాడో కృష్ణ పరమాత్మ చెప్పేశాడు మనకి. ఏ మతం అంటే అది. నీ దగ్గర రెండు ఉన్నాయి, ఆ రెండిట్లో ఒకటి నేను అనేది, ఒకటి నాది అనేది. మమ అంటే నాది, మమ అనుకోండి అంటాడు పురోహితుడు. అంటే నాది అని అనుకోమంటున్నాడు. నాదికి కావాలి ఇవన్నీ. నిన్నే పరీక్షించుకోమన్నాడు. 99 నీకు కనిపించేవి, ఒక్కటి నువ్వు చూసేవాడివి. కనేవాడొకడు, కనిపించేవి 99, కనిపించేవి అనేకం కదా. ఇది సాధన. నువ్వు నీ మనసుతో నువ్వు ఆలోచించు మెల్లగా. కనిపిస్తున్నది ఇది, ఇది నేనున్నానని నీకు చెప్పిందా, ఇది ఉన్నదని నువ్వు అనుకున్నావా? కాబట్టి నువ్వు చూస్తున్నవాడివి, ఇది చూడబడేది కదా. అట్లా ఈ ప్రపంచంలో అన్నీ చూసుకుంటే నా ఇల్లు, నా భార్య, నా ఆస్తి కదా,
అంటున్నావా లేదా? అంటే నీ భార్య నీ కనపడుతోంది, అది నేనుకు భార్య కాదు, నువ్వే అంటున్నావు ఆ మాట కదా. అంటే అది దేనిలోకి వస్తుందో నువ్వు అర్థం చేసుకో. మమలోకి వస్తోంది కదా, అహంలోకి రావటంలే, నేనులోకి రావటంలే. నేను భార్య అని ఎవడండు? నా భార్య, నా తల్లిదండ్రులు, నా ఇల్లు, నా టేబులు, నా గ్లాసు అన్నీ నా అంటున్నావా లేదా? అట్లాగే నువ్వు నీ శరీరాన్ని నా శరీరం అంటున్నావు. నా శరీరం అంటున్నావా, నేను శరీరం అంటున్నావా? నా కన్ను అంటున్నావా, నా ముక్కు అంటున్నావా, నా రక్తం అంటున్నావా, నా గుండె అంటున్నావా, నా కిడ్నీ అంటున్నావా? నువ్వేమంటున్నావా ఆలోచించు. ప్రతి మాట నువ్వు మాట్లాడేవన్నీ నా గురించే మాట్లాడుతున్నావు, నేను గురించి నువ్వు మాట్లాడటంలే. కానీ నాదిని గురించి మాట్లాడుతూ అది నేనంటున్నావు. నువ్వు అంటవేమంటున్నావు? నాది గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎట్లా అంటున్నావో నీకు చెప్తాను. నువ్వు నీ భార్య కలిసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరు వస్తున్నారా అని నేను అడిగాను అనుకో ఫోన్లో, నేను నా భార్య వస్తున్నామంటావు. అంటే నేను ఎవరు? నీ శరీరం నాది, నువ్వే దాన్ని నాది అని చెప్పావు. నాకు చెప్పావా చెప్పలేదా? ఏంట్రా ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు ఎందుకు అంటే, నా కళ్ళు బాగాలేవమ్మా, ఒకసారి చూసుకుని అద్దాలు పెట్టుకొచ్చాను అంటావా అనవా? అంటే నువ్వు నీ శరీరాన్ని నాది అని నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నావు? నా భార్య అని నువ్వే అన్నావు. అవును, సంతోషం, నీకే భార్య, నా భార్య కాదు. ఆలోచించండి రా. ఎవరు వచ్చారా అని అడిగితే నేను నా భార్య వచ్చాం, నేను నా పిల్లలు వచ్చాం కదా. నువ్వు రాలేదు, నువ్వు వచ్చేవాడివి కాదు కదా. వచ్చాను అని చెప్తున్నది ఎవరు? నీ నాది. నేను అనేవాడు అంతటా అది ఉంటుంది, అది రాదు, ఎక్కడికి రాదు. మరి నీ మాటల్లోనే నువ్వు సాధన ఇదే చేసుకో. ఎప్పుడు నేను దీన్ని నేను అంటున్నానో, నాదిని నేనెందుకు నేనంటున్నానో అన్ని నువ్వు అయితే నేనని చెప్పక ఏమని చెప్పమంటారండి అంటే, నేను అని చెప్పకుండా ఏం చెప్పను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు నీ నాదిని నేనాను. ఆ క్షణం కూడా నువ్వు మాత్రం నీ మనస్సులో నేను రాలేదు, నేను వచ్చేవాడిని కాదు, నేను అంతటా ఉండేవాడిని కదా నువ్వు అనుకో. నేను అనుకుంటే ఏం లాభం అండి, వాళ్ళకి చెప్పేశాను కదా అని నువ్వు అంటావు. వాళ్ళకి చెప్పినా నీవిట్లా అనుకుంటూ ఇది సాధన అన్నాను కదా, అనుకుంటూ ఉన్నప్పటికీ కొంతకాలానికి నీకు నేనెవరో నీకు అర్థమవుతుంది కదా. లేకపోతే నాదిని అంటే ఇప్పటికి మనకి 50 ఏళ్ళు వచ్చినాయో, 40 ఏళ్ళు వచ్చినాయో, 30 ఏళ్ళు వచ్చినాయో, ఇన్ని సంవత్సరాల బట్టి మనం ఏం చేశాము? మమేతి నభాతి, ఏదైతే మమ అనేటువంటిదిగా నీకు అనిపిస్తుందో, ఏదైతే మమ అనిపిస్తుందో దాన్ని నువ్వు నేనునా నాదినా అని పరీక్షించుకుంటే అంతవరకు నువ్వు వాళ్ళందరినీ కూడా నాది అనే అంటున్నావు. నాది అని అంటున్నావు అంటే నా ఇల్లు, నా ఆస్తి, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా క్వాలిఫికేషను, ఇవన్నీ నాది అనే అంటున్నావు. పాపం మంచివాడివి. కానీ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా నాదనే చెప్తావు నాకు చెప్పడం. కానీ నీ ఉద్దేశంలో నేనంటున్నావు కదా. ఇప్పుడు నేను నాదో నువ్వు బాగా అర్థం చేసుకో. దీనికోసం ఏం చెప్పారంటే అధ్యారోప అపవాద ప్రక్రియ అని ఒకటి చెప్పారు, ఒక రూల్ చెప్పారు నీకు. దీని నుంచి నువ్వు బయటపడడానికి అధ్యారోప అపవాద ప్రక్రియ. అధ్యారోపం అంటే ఒకటి దాని మీద వేశావు, దాన్ని తీసేయి. ఎవరి మీద ఎవరిని వేశాను అంటే
నేను అనేవాడి మీద నాది అనే దాన్ని వేశాను. నేనే వేశాను కదా, ఎవడో వేయలే. దేవుడు ఎవడో వచ్చి మన మీద వేయలే, మనమే వేసుకున్నాం. ఇప్పుడు మనమే, నేను నా భార్య వచ్చానంటే ఏమైంది? నువ్వే వేశావు. నేను మీద నాది వేసావు. నీ నేను ఇప్పుడు నీకేం అర్థం కావాలంటే, నీ నేను అధ్యారోప అపవాద ప్రక్రియ చెప్తున్నా. నీ నేను ఏదైతే ఉందో ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావు నా నాది లోపల నేనుంది అనుకుంటున్నావు. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వర అన్నాడు, వాడు పరమాత్మ అనలేదు. ఏం చేస్తున్నావు అంటే నీ 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 కర్మ ప్రకారం నీ శరీరాన్ని భ్రామయ్యని నడుపుతున్నాడు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే, అధ్యారోప అపవాద ప్రక్రియ నీకు తెలియాలంటే నీ లోపల దేవుడు ఉన్నాడు అంటున్నాం. అది మొదట ఇనిషియల్ స్టేజ్లో చెప్తాం మేము. నీ లోపల కాదు. ఇప్పుడు చూడండి, ఏది దండ, ఇది ఈ దండలో ఈ పూల లోపల దారం ఉంది అంట. ఈ పూల లోపల ఉందా దారం? ఎక్కడుంది? పువ్వుని కట్టేసింది, పువ్వుకు బయట ఉంది దారం. పువ్వు లోపల దారం లేదు. పువ్వు లోపల దారం అని ఎప్పుడన్నారంటే, పువ్వు గుచ్చితే, పువ్వుని కనుక నేను గుచ్చితే పువ్వు లోపల దారం ఉంటుంది. అట్లా నీ లోపల నేను ఉన్నది అని ఇప్పటి వరకు నీకు చెప్తున్నాం. అందరికీ చెప్పం ఈ మాట. మరి మాకే ఎందుకు చెబుతున్నారండి అంటే, మీకు చెప్పా కదా, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రతిమోపాసన ప్రతీకోపాసన దాటి అహంగ్రహోపాసనకు వచ్చారు. మీరు యూనివర్సిటీ లెవెల్లో కూర్చున్నారు కాబట్టి మీకు చెప్తాం, అందరికీ చెప్పవాకండి ఈ మాట. అంటే మీరు మైకుల్లోనే చెప్పి అందరికీ చెప్తూ అంటే, ఇది ఎవడు వింటున్నాడో వాడు ఆ క్లాస్కి వచ్చిన వాడే, మిగిలిన వాడు వినడు కదా. అంటే మాకందరికీ ప్రమోషన్ ఇచ్చారా అండి? ప్రమోషన్ ఇస్తాం మేము, మీరు పుచ్చుకుంటే మీకు కదా. వినండి, భగవంతుడు నీ లోపలున్నాడు అన్నది ముందు పోగొట్టుకో. ఎందుకంటే భగవంతుడు అనేవాడు సత్యం, జ్ఞానం, అనంతం వాడి పేరు. అనంతం అంటే వాడు అంతటా ఉండాలి. అంటే కర్నూలులో ఉన్న మిగిలిన వాళ్ళందరిలో కూడా వాడే ఉండాలి. కానీ మరి మాకే ఎందుకు చెప్తున్నారు అంటే, మీకే తాడు కట్టాం మేము. నిన్న తాడు కట్టాం కదా, అంటే మనం అమ్మవారు మనని చుట్టేసింది, అందుకని మేమందరం చుట్టాలం. చుట్టాలు అన్న పదం అర్థం నిన్న తెలిసింది కదా. మనం చుట్టాలం. వాళ్ళ సంగతి వదిలేసేయండి, వాళ్ళకి చెప్పవాకండి, మీకు చెప్తున్నాం. ఏమని చెప్తున్నామంటే, నీ లోపల దేవుడున్నాడు అనే మాట ముందు మర్చిపో. అంటే నా లోపల ఉండకుండా ఎక్కడున్నాడండి అంటే, నువ్వు నేను నాది అని రెండు కనుక్కున్నావు కదా. ఆ నేనన్నది నీ లోపలే కాదు, వాళ్ళ లోపల, వాళ్ళ లోపల, వాళ్ళ లోపల, అందరి లోపల ఉంది. అందరి లోపల ఉందంటే ఈ మధ్యలో లేదా అంటే ఈ మధ్యలో కూడా ఉంది. అప్పుడు నేను లోపల ఉంటుందా బయట ఉంటుందా? ఈ దారం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దారం మీకు కనపడదు, పూలే కనపడతాయి. మీరు పూలదండ అంటున్నారు కదా, పూలదండ, ఆకుల దండ, ఏదో ఎర్ర పూలదండ, నల్ల పూలదండ, పచ్చ పూలదండ. ఎందుకు ఈ రంగులు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దారాన్ని నేను ఇట్లా లాగేశాననుకో పూలన్నీ కింద పడిపోతాయి, నా దారం నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ముళ్ళు లేవు, బంధం లేదు. ఈ దారంతో నేను రేపు మళ్ళీ ఇంకొక మాల కడతాను. అది నీ నేను. అది నిన్న చెప్పాను, మళ్ళీ ఆ మాటే ఇవాళ కూడా చెప్తున్నా. నీ నేను ఎక్కడుంది? నీ లోపల కాదు, అంతటా ఉంది. అంతటా ఉండకపోతే నీ చుట్టాలకి నీకు తాడు బిగించడానికి వీల్లేదు. ఆలోచించండి. నీ చుట్టాలే కాదు, నీ కులం వాళ్ళు. అక్కడెక్కడో అమెరికాలో మేము కాసుకోరుకు వెళ్తే వాడెవడో మనకి తెలీదు. మేము వెంటనే ఏమంటాం, వాడు కనపడంగానే ఒరే వీడు మనవాడేరా, ఏ స్టేట్ వాడో కనుక్కోండిరా, వీడు మనవాడే. వీడు మనవాడైంది ఎట్లంటున్నావు అంటే ఆ తాడు అక్కడ కూడా వ్యాపించింది. మీకు అది అర్థం కావడం కోసం చెప్పాను. నీ లోపల నేను అన్న తాడు
అంతటా ఉంది, కట్టేసింది. అంటే అహంగ్రహోపాసన వాడిని ఒక్కడే కట్టిందా అంటే కాదు, అహంగ్రహోపాసన వాడికి మాత్రమే చెప్తాం ఈ మాట, అందరికీ చెప్పవాకండి. చెప్పినా వాడు నమ్మళ్ళే కదా. నీ లోపల పరమాత్మ ఉన్నాడు అన్న మాట ముందు అబద్ధం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే శాస్త్రం మనకు చెప్పిన మాటే మీకు నేను చెప్తున్నా. కుండ ఆకాశంలో ఉందా, కుండలో ఆకాశం ఉందా అని అడుగుతాడు మన్ని. ఆకాశంలో కుండ ఉందా, కుండలో ఆకాశం ఉందా మిమ్మల్ని అడిగినప్పుడు ఆకాశంలో కుండ ఉండాలి, ఆకాశంలో కుండ ఉండాలి. బాగా మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే అహంగ్రహోపాసన చెప్పచ్చు. కుండ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఉంటే, అక్కడి నుంచి ఎవరో కొత్తగా వచ్చారు, ఖాళీ ఉంటే అట్లా చూసి అక్కడ ఖాళీ ఉంది, అక్కడ వెళ్ళి నేను కూర్చోవాలి అని నేను అనుకుంటా. అంటే ఖాళీ ఉండకపోతే నేను వెళ్ళి కూర్చోను కదా. కూర్చున్న నేను ఆధేయం అవుతాను, అక్కడ ఉన్న ఖాళీ ఆధారం అవ్వాలి. నాకు ఆధారం లేకపోతే నేను కూర్చోలేను. అట్లా నేను అనేది ఒక ఆధారం. ఆ ఆధారంలో నీ నాది వచ్చింది. నీ నాది ఎలా వచ్చిందంటే జాగ్రత్తగా వినండి. మీకు నా చర్మం ఇది మామూలుగా ఉంది కదా, అందరికీ మామూలుగా కనపడుతోందా? దీని మీద ఏమన్నా గడ్డలు దద్దులు అట్లా ఏమన్నా కనపడ్డాయా? ఏం లేదు కదా. ఈ మీ చర్మం కూడా చూసుకోండి అట్లాగే. మీ చర్మం ఎలా ఉందంటే మామూలుగా ఉంది. ఇప్పుడు మీకు ఒక ట్యాబ్లెట్ వేసాను నేను, ఇమీడియట్గా అది మీకు అలర్జీ వచ్చింది. అలర్జీ వచ్చి ఏమైపోయిందంటే మీ శరీరం నిండా దురదలు మొదలైనాయి. దురదలు కాస్త ఒరే ఇప్పుడు ఎవరు గోక్కోవకండి, నేను గట్టిగా మాట చెప్పా. దాని మీద ఇంతంత దద్దులు వచ్చినాయి. దద్దులు వచ్చినాయి కదా, ఊహించుకోండి. ఎందుకంటే సాధన చెయ్యాలంటే మీకు అన్నోన్ ఫ్యాక్టర్ చెప్పాలంటే మీ నోన్ నుంచే రావాలి నేను. ఇవి మీకు తెలిసినవి, ఇవి శాస్త్రాల్లో ఉండవు కదా. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఇప్పుడు నా శరీరం అంతా నేను, నా ఇందాక మీరు శరీరం నేను కాదన్నారు కదంటే కాదు కాదు ఈడే బాగా ఎట్ట చెప్పాలోరా, ఇది ఎవడికి వాడు అర్థం చేసుకోవాల్సిందిరా నాయన. అందుకంటే ఏ లెవెల్లో నేను చెప్తున్నానో ఆ లెవెల్లోనే మీరు అర్థం చేసుకోండి కదా. ఇంతకుముందు మంచిగా ఉన్న నా శరీరం మీద దద్దులు వచ్చినాయి. ఆ దద్దులు కాస్త ఒక పెద్ద కురుపులాగా ఇంత పెద్దగా వచ్చి దాని నిండా పస్సు వచ్చి దాని నిండా చీము వచ్చింది అనుకోండి కాసేపు. ఎందుకండి మాకు ఇట్టాడు పాడు ఉపమానాలు చెబుతున్నారు అంటే మరి ఆ ఉపమానమే మీకు అర్థమవుతుంది. అధ్యారోపాపవాద ప్రక్రియ చెప్పాలంటే మీకు అర్థమయ్యేది అట్లాంటివే. ఏంట్రా మీకు ఒక కురుపు లేచింది అనుకోండి రా, ఒక కురుపు అంటే ఒక చోటే లేస్తుంది కాబట్టి నేను మొత్తం శరీరం అంతా దద్దులు వచ్చినాయని చెప్పాను. అర్థమవుతుందా? అంతకుముందు ఏదైతే మంచి శరీరం చర్మంగా ఉందో ఆ చోట్లోనే దద్దులు వచ్చినాయి. అంటే అదే పైకి వచ్చింది. ఏది పైకి వచ్చింది? పైన కనిపిస్తున్న లేయరు ఆ చర్మం నుంచే వచ్చింది, ఆ రక్తం నుంచే వచ్చింది. ఏమ్మా అది ఇది కాదంటావా? అది ఇది కాదంటావా? అదే ఇది, అదే ఇది. అదే ఇదైతే దీనివల్ల మాకు నష్టం ఏమిటి అని మీరు అడగాలి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నా శరీరంలో ఉన్న పార్టే, అందులో రక్తమో ఎముకలో మాంసమో కండలో కదా. కురుపులోకి వచ్చింది ఏమిట్రా? ఆ కురుపులోకి అది రావడానికి నాలో కొత్త బ్యాక్టీరియా చేరి అది బయటికి తీసుకొచ్చింది కదా. అక్కడున్న వైట్ సెల్స్ అన్నీ చచ్చిపోయి నాకు పస్ అయింది, పస్ఫామ్ అయింది. పస్ఫామ్ అయి నాకు పెద్ద గడ్డ కట్టింది. జాగ్రత్తగా వినండి. అంటే ఏంటది? పైకి వచ్చింది. పైకి వచ్చిందంటే ఎక్స్పోజ్ అయింది. ఏది ఎక్స్పోజ్ అయింది?
నా శరీరమే. కురుపు లేచిందంటే అది నా శరీరంలో నుంచే వచ్చింది కదా, అందులో ఏ భాగము నాది కాకుండా పోలే, నా లోపల నుంచే అది బయటికి వచ్చింది. దేన్ని ఆధారం చేసుకుని ఉంది? నా చర్మాన్నే ఆధారం చేసుకోవాలి. అంటే దాని వెనక ఏముంది? నాకు కురుపు లేచిందిరా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానురా, దీనికి కాటు పెట్టి దీన్ని తీసేస్తాను అని అన్నాడురా, అది నా శరీరమే. నేను కాటు పెట్టి తీస్తానంటే నాకు భయమే, ఎందుకంటే నా శరీరాన్ని కోసం. డాక్టర్కి భయం లేదు. ఏదైతే అనవసరంగా నా మీద పైకి వచ్చిందో కదా, దాన్ని తీసేస్తాడు డాక్టర్. ఏం చేస్తాడు? అది నా శరీరమే అయినా ఆయనకి ఇది నాది అని అనిపించదు. ఎంతవరకు తీసేస్తాడంటే దాని మీద మళ్ళీ నా ఒరిజినల్ చర్మం వచ్చేదాకా తీసేస్తాడు. కొంచెం తీసేసి వదిలేస్తాడు, వదిలేడు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది చెప్తాను. నేను అంతటా వ్యాపించిన ఒక చర్మం అనుకోండి. నేను దానికి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక సంకల్పం చెయ్యగానే ఈ ఎలర్జీ వచ్చేసింది. ఎలర్జీ వచ్చి సంకల్పం చేయగానే వచ్చింది ఎలర్జీ. సంకల్పం అంటే అది ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా. అది ఇక్కడ వచ్చిన కురుపు పేరు ఉమ, ఇక్కడ వచ్చిన కురుపు పేరు రమేష్, అక్కడ వచ్చిన కురుపు పేరు రవి. ఏమిరా మీకేమన్నా అభ్యంతరమా? మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నారా? అంటే మీ నాదులన్నీ ఆ నేను మీద వచ్చినాయి. అర్థమైందా? నాదులన్నీ ఎక్కడికి వచ్చినాయి? నేను మీదికి వచ్చినాయి. దీనికి కావలసిన మెటీరియల్ అంతా నేనులో నుంచే తీసుకుంటున్నది, నేను లేకుండా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఆ నాది ఎక్కడుంది, నేను ఎక్కడుందో ముందు చెప్పండి. నాది మీ చర్మంలాగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. నేను అది మీకు కనిపించదు, ఎందుకంటే గడ్డ ఉండేటప్పుడు మరి దాని కిందది నాకు ఎట్లా కనిపిస్తుంది? డాక్టర్కి కనిపిస్తుంది. డాక్టర్కి ఏం కనిపిస్తుంది? ఎక్కడి దాకా ఈ గడ్డ ఉంది కదా, ఎక్కడి దాకా దీన్ని నేను తీసేయాలి, ఈ పనికి రాంది ఎక్కడి దాకా ఉంది అంతవరకు తీసేయాలి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడంటే ముందు అన్నమయ కోశాన్ని పీకాడు దాంట్లో నుంచి. ఇది ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. ఒక్కొక్క దాన్ని ఎట్లా తీస్తున్నాడో. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, కంటి డాక్టర్ దగ్గరికి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, అమ్మ నీ కన్ను మీద ఒక పొర వచ్చింది, అది నీ సైట్ని అడ్జస్ట్ చేస్తోంది, నీ కన్ను కనపడకుండా చేస్తోంది, ఆ పొర నేను తీసేయాలి అన్నాడు కదా. పొర తీసేస్తే నా కన్ను నాకు బాగానే ఉంటుంది. ఇది నా కన్నేమో బాగున్న నా కన్ను నా చర్మం అనుకోండి, దాని మీద వచ్చినటువంటిది ఈ పొర, ఈ ఎక్స్పోజ్ అయినాయి కదా, ఈ నాదులన్నీ ఎక్స్పోజ్ అయినాయి. ఈ నాదులు ఎన్ని ఎక్స్పోజ్ అయినాయి అంటే ఒక్కొక్క పొర తీసేస్తూ ఉంటే ఇంకా లోపల ఇంకా ఉన్నాయి. అట్లాంటివి 5 పొరలు ఉన్నాయి. అక్కడ డాక్టర్కి ఒక్క పొరే ఉంది. ఆ పొరలో కూడా ఇంకా తీసేసి ఇంకా ఎక్కడైనా ఉందేమో అని వ్యాక్యూమ్ చేసి మరీ తీసేస్తాడు కదా. తీసిన తర్వాత ఆయన తీసేసాను అన్న గుర్తుగా మనకేం చేస్తాడంటే కంటికి ఒక అద్దం పెట్టి, ఆయన దగ్గర ఉన్న అద్దం, ఇది మీకు బాగా కనపడుతోందా అంటాడు. అంటే ఏమిటి? నేను బాగా డీప్గా పోయి తీసేసానా, తీయలేదా? ఇంకా కొంచెం ఉందనుకోండి మనకు సరిగ్గా కనపడదు, మళ్ళీ ఇంకో అద్దం పెడతాడు, నీకు ఇది బాగా కనపడుతోందా. ఎంతవరకు అద్దాలు మారుస్తాడంటే నాకు బాగా కనపడేదాకా ఆ అద్దాలు మారుస్తూ ఉంటాడు. అంటే ఎందుకు ఆయన ఆ పని చేశాడు అంటే నీ ఒరిజినల్ నీ చర్మం దొరికేదాకా గడ్డ కోసి పారేయాలి. ఇప్పుడు అర్థమైందా? ఎక్స్పోజ్ అయిన గడ్డని, అంటే ఎక్స్పోజ్ అయింది ఏమిటి? నాది. ఆ నాది ఏం చేస్తోందంటే నేనని వ్యవహారం చేస్తోంది. ఇప్పుడు దాన్ని తీసేయాలి.
అందుకని ఒక పొర అన్నమయ కోశం తీసేయండి. ఎందుకని అన్నమయ కోశం ఎట్లా తీసేయాలి అని అడిగితే అపవాదం ఇది తీసేయమంటున్నాడు. ధియో యోన ప్రచోదయాత్ అన్న పదానికి నాలో నుంచి ఇది తీసేయి. ఏది తీసేయి? ఈ నాదిని తీసిపారేయి. ఇది ఉంటే కదా నేను నేను అంటాను. నేను ఏమంటానంటే ఇది ఉంటే నేను కురుపు అంట. ఎందుకని అది కురిపోయింది? ఎక్స్పోజ్ అయింది. ఎందుకు ఎక్స్పోజ్ అయింది? అందులో బ్యాక్టీరియా దూరింది. మరి నా లోపల కూడా ఒక బ్యాక్టీరియా దూరింది. ఏమిటంటే ఇచ్ఛాశక్తి. నేను ఫలానా జన్మకెళ్ళాలి, అది కదా వచ్చింది. ఆ వాసన ఏం చేసింది? వృత్తి చేసింది. అదే కురుపు వచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కురుపు రాదు చూడండి. ఒక్క రోజులో వచ్చేస్తుందా? మెల్లమెల్లగా వస్తుంది. ఆ వచ్చిన దాన్ని కొంచెం కొంచెం కట్ చేయి. అన్నమయ కోశాన్ని ఎట్లా కట్ చేయమంటే కట్ చేయండి అంటే ఇక్కడ పీకవాకండి, భావనలో కట్ చేయి. అన్నమయ కోశం అనేది నాది కదా, దీనికి జనన మరణాలు ఉన్నాయి. అన్నమయ కోశం లేకపోతే పిల్లవాడు పుట్టాడు అని అనరు. వాడు మరణించకపోతే ఫలానా వాడు చచ్చిపోయినాడు అని అనరు. ఫలానా వాడు అంటే కురుపు అనే పేరు కదా. ఏంరా మరి నీ చూపమన అర్థం బాగలేదా? బాగలేకపోయినా తప్పదురా, మనకు అర్థం కావాలంటే. అది దాన్ని ఎక్స్ట్రోవర్ట్ అయింది. ఇది బయటకు వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇంట్రోవర్ట్ లోపలికి తీసుకెళ్ళు. ఎట్లా తీసుకెళ్ళమంటావు? దీన్ని ఉంచుకోకూడదు. కురుపుని లోపలికి పంపించి పైన కుట్లేస్తాడు ఆ డాక్టరు, వెయ్యడు. దీన్ని ఎంతవరకు వస్తే అంతవరకు దీన్ని కట్ చేసి పారేస్తాడు. ఇంకా ఇంకా తీస్తాడు. ఎందుకంటే మనకు అనస్థీషియా ఇస్తాడు కాబట్టి మనకు తెలియదు మన శరీరంలో పనికిరాని భాగం ఎంత భాగం ఉందో. క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి కదా, అది మొత్తం తీసేయండి, వాడు ఊరుకోడు. ఇక్కడ రామనాథం గారే మన డాక్టర్. ఈయన మళ్ళీ మొత్తం బీకంది ఊరుకోడు. నువ్వేమన్నా చేసుకో, నీ ఇష్టం. నీకు అనస్థీషియా ఇచ్చేసా కదా, నువ్వు ఇంకేం చేసేది ఏం లేదు. అన్నమయ కోసం చావు పుట్టుకలు ఉన్నాయి, రెండు తీసేసేయి. ప్రాణమయ కోసం ఆకలి దప్పులు ఉన్నాయి, అవి తీసేసేయి. మనోమయ కోసం సంకల్ప వికల్పాలు ఉన్నాయి, అవి తీసేసేయి. అంటే తీసేయి అంటే అవన్నీ నేను కాదు అను. తీసేయి అంటే ఎక్కడికో తీసి పారేయమని చెప్పలే. అవి నేను కాదు. ఏవి నేను కాదు? 5 కోశాలు నేను కాదు. 5 కోశాలకు 5 కోశాలే నాది కదా. ఈ 5 కోశాలు నేను కాదు అనుకుంటే నీ నాది లేదు. అవి ఉంటే కదా నువ్వు నేను అనాలి కదా. నీ 5 కోశాలను తీసేసి ద్వంద్వాలు అంటాం వాటిని. ద్వంద్వాలు అంటే ఏమిటి? ఒక్కొక్క దానికి 2 ఉన్నాయి. అప్పుడు నీ నేను మిగులుతుంది. నీ నేను మిగులుతుందంటే ఏమిటి? నీ పైన వచ్చినటువంటి ఆ కురుపు పోయి, ఆ దద్దులన్నీ పోయి, నీ ఒరిజినల్ స్కిన్ను నీకుంటుంది. అంటే నీ ఒరిజినల్ నేను నీకుంటుంది. దీన్ని అధ్యారోప అపవాద. ఎవరో ఆ రోజు సన్యాసి ఒక ఆయన వచ్చాడు, అమ్మ నాకు అధ్యారోప అపవాద ప్రక్రియ చెప్పండి అన్నాడు. నువ్వు ఏం సాధన చేసావని నీకు నేను చెప్తాను. నేను చెప్తే నీకు ఎట్లా అర్థమవుతుంది కదా. నీవు మొత్తం నేనుని అంతటా వ్యాపించిన నేనుగా ముందు నువ్వు అర్థం చేసుకో. అంటే ఆకాశంలో కుండ ఉంది, కుండలో కూడా ఆకాశమే ఉంటుంది. ఎందుకంటే కుండ హాలో, కుండ ఖాళీ కుండ. ఇప్పుడు మన లోపల ఖాళీ కుండ ఉంది. ఖాళీ కుండలో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఏ క్షణానికి ఆ క్షణం కొత్త కొత్త ఆలోచనలు పెట్టుకుని, ఆలోచన రాగానే అది నామ రూప క్రియ అవుతోంది. నేను నీ దగ్గర కూడా ఉంది. నీ దగ్గర అంటే ఎక్కడుంది? నీ లోపల కాదు.
ఎక్కడుంది? నీ బయట. ఇదిగో నా బయట అంటే దాని మీదే నువ్వు వచ్చావు, అది ఆధారంగా ఉంది నీకు. అది అర్థం చేసుకుంటున్నారా? అందుకని మీకు కురుపు చెప్పాల్సి వచ్చింది. ఆధారంగా ఉంది. ఇందాక లోపల ఉంది అంటే పూలల్లో దారం గుచ్చినట్లు కాదు, అట్లా గుచ్చుకోలే. మొత్తం ఉన్నది నేనే ఉన్నది. ఆ నేను ఒక్కొక్క కురుపులేస్తే ఇది ఒకటో కురుపు, ఇది రెండో కురుపు, ఇది మూడో కురుపులాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సంకల్పం ఎక్స్పోజ్ అయ్యి అనేకంగా చాలామందిగా నాకు కనపడుతోంది. ఇందులో 5 పొరలు కూడా బాగా వ్యాపించి బాగా దట్టంగా పెద్ద గడ్డై కూర్చుంది కదా. ఆ గడ్డ పగలకముందే నేను ఒక్కొక్క పొర తీసి పారేస్తే ఏమి అర్థమవుతుందా? సరే, అందుకని మనం ఏమంటున్నామంటే గాయత్రి అర్థమైంది కదా. సాధన ఏం చెయ్యాలి అంటే ఇట్లా చేసి నేను ఏ చర్మాన్ని నేను బయటికి తెచ్చుకోవాలంటే ఇందాక ఫస్ట్లో చెప్పానే, నేను కనేవాణ్ణి, అది కనిపించేది. ఇప్పుడు కనిపించేవి 5 పోయినాయి అనుకో, కనేవాడివి మిగులుతావు. వాడు నేనే కాబట్టి వాడికి వాడు నేనన్నా నాకు భయం లేదు, వాడు నాది అంటానికి లేదు. ఎందుకు లేదు అంటే ఈ 5 పొరలు ఎప్పుడైతే నాయన అర్థమవుతోంది కదా, ఈ 5 పొరలు ఎప్పుడైతే మనం తీసేసామో, అంతకుముందు ఏమన్నావు? నా శరీరం, నా రక్తం, నా కన్ను, నా చెవి, నా ముక్కు అన్నీ ఏవో నా 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 అని అన్నావు కదా. ఆ నాని నేనన్నావు, అంతేకాని ఆ నాని నేను అనలే. నా భార్యను నేనన్నానా? నా ఆస్తిని నేనన్నానా? ఆస్తి నేను అన్నానా? అనలే. అది నా ఆస్తి అంటే నీ నుంచి బయటికి పోయినటువంటి వాటిని గురించి నీకు ప్రాబ్లం లేదు కదా. ఇది సపరేట్ చేయటానికి వీలు లేకుండా కాంటాక్ట్ అయి కూర్చుంది. కురుపు ఎక్కడొస్తుంది? నీ చర్మంలో నుంచే రావాలి. దాంట్లో మెటీరియల్ ఏంటి? నీ రక్తమే, అందులో ఉన్నవన్నీ నీవే. కాబట్టి నీ దగ్గర ఉన్నదే ఇంకా కాస్త దగ్గరికి రండి చెప్తాను. ఏంటంటే నా దగ్గర ఉన్నవే ఏమొచ్చినాయి అండి అంటే, నా దగ్గర 3 గుణాలు అవ్యక్తంగా ఉండి వ్యక్తమైనవి. అక్కడేమో బ్యాక్టీరియా అని చెప్పాను, నా దగ్గర 3 గుణాలు ఉన్నాయి. ఏమేమిటవి? నేను నిర్గుణం, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైనప్పుడే కదా ఎక్స్పోజ్ అయింది. ఆ వ్యక్తమైన దాంట్లో సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు వచ్చినాయి. ఆ మూడిట్లో ఒకటి నా ఆలోచన, ఒకటి నా మనస్సు, ఒకటి నా ప్రాణం కదా. మన దగ్గర ఆ శరీరం అన్నమాట, త్రికరణాలు అంటారు వాటిని. త్రికరణాలు నేను, అది నా రూపము. నా రూపం అంటే మొత్తం, అంటే రక్తం, మాంసం, కండలు, ఎముకలు అన్నీ మొత్తం, ఇదంతా నా శరీరం. దాంట్లో నుంచే వచ్చింది కదా. నామ రూప క్రియ అంటే ఏమిటి? నామ అంటే నా ఆలోచన. నా ఆలోచన నా దగ్గర ఏముంది అంటే నా మనస్సు ఉందే లేదా? నా మనస్సు నేను కాదు. నా శరీరం, నా ఆకారం, నా రూపం, నా ఫంక్షన్, నాకు చేసేటువంటి క్రియ. ఈ క్రియ ఎట్లా చేస్తున్నా? నా ప్రాణంతోనే చేస్తున్నా. అవునా కాదా? అంటే ఇప్పుడు నా దగ్గర శరీరం ఉంది, మనస్సు ఉంది, ప్రాణం ఉంది, 3 ఉన్నారు. ఈ 3 ఎక్స్పోజ్ అయిన నా కురుపు, ఇవే నాది కదా. ఈ 3టిని తీసేసాను అనుకో, నేనుగానే ఉంటాను కదా. ఈ 3 జడమా చేతనమా అని మళ్ళీ ఆలోచించే. ఈ 3 జడమే కావాలి. ఎందుకు జడం కావాలి? నీకు కనపడుతున్నాయి, నాకు కనపడుతున్నాయి. అవే ఏం చేస్తున్నాయి అంటే, ఆ 3 ఏం చేస్తున్నారంటే, నేను మళ్ళీ జన్మలకు వెళ్ళటల్లా, నాది మళ్ళీ జన్మలకు వెళుతోంది. అవునా కాదా? ఎందుకని నాది వెళుతోంది?
నా దగ్గర నుంచి నా మనస్సు వెళ్ళాలి, తెలివి తప్పాలి. తెలివి తప్పింది అంటే ఏమైంది? మనస్సు బయటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళావే మనస్సు అని అడిగితే ఇంకొక బజ్జీ తయారు చేసుకోవడానికి పోయినాడు కదా, ఇంకొకటి తయారు చేసుకోవడానికి నేను పోయినాను అంటుంది. అరే అది పోతే నేను వెంటనే పోవాలి, నా పని. ప్రాణం కూడా పోయింది. తర్వాత ఈ శరీరం ఏమైపోయిందంటే పడిపోయింది. ఈ శరీరం ఎట్లా ఉంటుంది అంటే మీరు బాగా చూడండి, ఒక ఆలోచన చేయగానే, ఆలోచన చూడండి, లడ్డూ చేయాలని అనుకున్నాను, ఇప్పుడు వెంటనే నాకేం కావాలంటే మెటీరియల్, మన ఇంట్లో శనగపిండి ఉందా, పంచదార ఉందా, నెయ్యి ఉందా, ఆ డబ్బా మీదకి పోతుంది నా మనస్సు. అంటే నాకేం కావాలి? ఫస్ట్ మెటీరియల్ కావాలి. నేను శరీరం పొందాలంటే నాకు పంచభూతాలతో సహాయం కావాలి. ఆ పంచభూతాలు ఎలా వాడుకోవాలి అన్నది నా జ్ఞానశక్తి. అదే తేజోబన్నం అంటే ఏమిటి? అది సూర్య, అగ్ని, అప్పు, వాటరు, పృథ్వీ, అవి కూడా ఎట్లా వస్తాయో సైంటిఫిక్గా చూడండి. అగ్ని, అంతకుముందు వాయువు ఉంది కదా, ఆ వాయువు దగ్గర అగ్ని వచ్చింది కదా, నిప్పు వచ్చేసింది, దాంట్లో నుంచి అగ్ని వచ్చింది. అంటే ఆకాశమంతా వ్యాపించి ఉంది, దాని నిండా వాయువు వచ్చేసింది కదా. అది మళ్ళీ చెప్తాను మీకు, ఇక్కడెక్కడో రాసుకున్నాను నేను, అది వచ్చినప్పుడు అది చెప్తాను, ఇప్పుడే కాకుండా. మీకు గాయత్రి మంత్రం చెప్పినప్పుడు చెప్తానమ్మా, ఇక్కడ రాసుకున్నాను నేను ఇది, అందుకని ఇప్పుడు చెప్పక్కర్లా. దాంట్లో నుంచి నా కోరిక ప్రకారం నేను ఏమేం చెయ్యాలో, నా శరీరం ఎలా ఉండాలో, అంటే లడ్డు ఏం చెయ్యాలో, లడ్డు ఎట్లా తయారు చేయాలో దానికోసం ఒక రూపం వచ్చేసింది. దాన్ని ప్రాణం అనేటువంటిది దాన్ని కల్పించుకున్నా నేను. కాబట్టి 3 తయారైన శరీరం, నాది వచ్చిన పద్ధతి చెప్తున్నాడు. అది సృష్టి క్రమం అంటాడు. నాది రావడమే సృష్టి. దేవుడు ఎవడో సృష్టించలే నన్ను, ఎవడికి వాడు తనని తానే సృష్టించుకున్నాడు. ఈ జన్మ సరిపోలేదని ఇంకా ఇంకా కోరికలు వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది కూడా రహస్యం, ఇది గుహ్యం, ఎవడికి చెప్పకూడదు. ఎవడికి వాడిలో ఒక నేనుండి, ప్రతి వాడిలో ఒక నేనుందా, ఆ నేనుగాడు సంకల్పం చేస్తున్నాడు. ఈ నాది ఉన్నంత వరకు వాడు సంకల్పం చేస్తూ ఉంటాడు. వాడు సంకల్పం చేస్తున్నాడు ఏమని? ఇంకొక జన్మ నాకు ఎట్లాంటిది కావాలి అని. నాది ఉంటే సంకల్పం చేస్తాడు, నాది లేకపోతే సంకల్పం చెయ్యడు. ఎందుకు నీకు ఆ బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి అని అన్నాడంటే, బ్రహ్మమును తెలుసుకున్నవాడు అంటే వాడెవడు? ఈ కురుపు తీసేసుకొని ఒరిజినల్ నా స్కిన్ నాది అని తెలుసుకున్నవాడు. వాడు సంకల్పం చెయ్యడానికి వాడికి వీల్లేదు. అర్థమైందా? సంకల్పం ఎవడు చేస్తున్నాడు? నాది ఎవడికి ఉంటున్నదో వాడి వెనక నేనుంది. నేనొక్కడే సంకల్పం చేయగలిగిన శక్తి గలది. నాదికి సంకల్పం చేసే శక్తి లేదు, అంటే అది లేకపోతే చెయ్యదు కదా. అందుకని ఈ నాదిగాడు సంకల్పం చేసి మళ్ళీ ఇంకో జన్మకి వెళుతున్నాడు. ఏ నాదిగాడు చేస్తున్నాడు అంటే, ఏ నేను వాడి లోపల నాదిగాడు ఉన్నాడో వాడు చేస్తాడు. అంటే ఒక నేను చెయ్యాలి కదా. కాబట్టి పరమాత్మ ఏమనుకున్నాడు? ఏకః అనేకోహమస్మి. ఏకః అనేకోహమస్మి. వీడు అనేకమై, వాడు అనేకమై, వాడు అనేకమై, వాడు అందరు అనేకమైపోయి ఇంత గుంపు అయినారు. అంటే ఎవడిలో ఉన్న నేను ఇప్పుడు దేవుడు సంకల్పం చేసి మన్ని సృష్టించాడా? ఈ జగత్తంతా దేవుడి సృష్టి. ఆలోచించండి, ఇది సాధన రహస్యం. దేవుడు సృష్టించి వాడు, అదే క్రైస్తవ మతం ఏముంటుందో చెప్పనా? దేవుడు అక్కడ సన్ కావాలి అన్నాడు, సన్ అయిపోయినాడు. ఈ ప్రజలందరూ సృష్టింపబడాలన్నాడు, వీళ్ళందరూ అట్లా అయిపోరు. అది మ్యాజిక్ కాదు.
ఎవడికి వాడు సృష్టించకపోతే, ఎవడికి వాడు అనుకోకపోతే కదా. అందుకని అనుకోవడం ఎలా పోవాలి అంటే, నీకు వాసన ఎప్పుడు క్షయిస్తుందో, వాసన ఎప్పుడు క్షయిస్తుంది? శుష్కే నీరే కాసారే, నీళ్ళన్నీ లేకపోతే చెరువు అని ఎట్లా అంటావు? ఒకప్పుడు చెరువు అది, ఒకప్పుడు చెరువు. చెరువు అంటే అర్థం ఏమిటి? నీళ్లు ఉంటాయి కదా. శుష్కే నీరే, నీళ్ళని ఎండిపోయినాయి అనుకో, కాసారే, నీకు చెరువు అని ఎట్లా అంటావు? ఎప్పుడైతే వాసనలన్నీ నీ దగ్గర పోతాయో అప్పుడు నువ్వు సంకల్పించడానికి మళ్ళీ మరో జన్మకెళ్ళడానికి నీ దగ్గర ఏముంది? ఎప్పుడు నా వాసనలన్నీ పోతాయి? వాసనావృత్తి వాసనాక్షయం కావాలి. వాసనాక్షయం ఎప్పుడవుతుంది? మనస్సు అనేది నాకు లేదు అని తెలిసినాడు అవుతుంది. అర్థమైందా? మీ జన్మరాహిత్యం మీ చేతిలో ఉంది. ఎవడో గురువు మీకు జన్మరాహిత్యం ఇవ్వడు. గురువు అసలు ఏమి ఇయ్యడు. అర్థమవుతుందా? మరి ఏమిస్తాడు గురువు? ఏమిస్తాడంటే, దేవుడు గురువుని చూపించలేడు, గురువు దేవుణ్ణి చూపించగలడు. అది గురువు గొప్పదనం. ఎందుకంటే ఆయనే దేవుడై ఉన్నాడు కాబట్టి. సాక్షాత్తు పరబ్రహ్మ, సాక్షాత్తు పరబ్రహ్మ అయిన వాడు నిన్ను పరబ్రహ్మని చేయగలడు. నిన్ను పరబ్రహ్మని ఆయన చేస్తున్నాడా? మరి నువ్వు అయినావురా. నీకు తెలియక అన్ని కురుపులు పెట్టుకొని చస్తున్నావు కదా. ఆయన పైన వచ్చిన కురుపులన్నీ తీసేస్తున్నాడు. ఇంకా నీకు నాది లేదు. సాధన ఇంతకంటే ఏం కావాలరా? ఆలోచించండి. ఎక్కడి వరకు తీసుకెళ్ళాం? జన్మ లేని స్థితి నీ చేతిలో ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని మంత్రి సత్యనారాయణ గారు చెప్తుంటారు. మీరు జన్మించాలా జన్మించక్కర్లేదా అని మీ చేతిలో ఉంది. అయితే అండి, నేను వాడెవడో నన్ను అడిగాడు కదా, మీరు మా కోసం మళ్ళీ పుట్టాలి అని. వాడి సంకల్పంతో నేను పుడతానా? వాడి సంకల్పంతో నేను పుట్టను. నా సంకల్పం అది మీకు తెలియాలి. మీ సంకల్పం. ఇప్పుడు దేవుడు మన్ని పుట్టించాడా? మనమే పుట్టామా? కాబట్టి పుట్టుకకు కారణం ఎవరు? నేనే. ఈ సంగతి నీకు గాయత్రి మంత్రం చెప్తుంది. ఇది చూడండి ఎంత చిత్రమో. ఏ మంత్రం చెప్పదుట, గాయత్రి మంత్రమే చెప్తుంది. చూడండి ఎట్లా చెప్తుందో మీకు చెప్తాను. ఏమ్మా, భూత భౌతిక పదార్థాలన్నీ కూడా అంటే పంచభూతాలు, నామరూప క్రియలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇవి మానవుడి మనోభూమికి భావాలు. ఇవి మానవుడి మనోభూమికి, మనోభూమి అని ఉంది కదా మన దగ్గర. మనస్సు అనేది ఒక భూమి అనుకుంటే దాంట్లో మొలిచే మొలకలు ఏమిట్రా? మొలకలంటే ధన దార పుత్ర. అబ్బా, నీ పొలంలో ఏం పంట పండుతుందిరా నాయన అంటే, మీరెవ్వరు నన్ను కోప్పడవాకండ్రా, నిజం చెప్తున్నారా? ఎందుకు కోప్పడద్దురా అంటారా? యథార్థవాది లోక విరోధి. యథార్థం ఎవడు మాట్లాడతాడో లోకమందరికి వాడు శత్రువు అవుతాడట. నేను యథార్థం మీకు అర్థమయ్యే రీతిలో, మీకై మీరు అవును అని ఒప్పుకునే రీతిలో చెప్తున్నా. మనోభూమిలో మానవుడి మనోభూమి, మన అనలేదులే, మానవుడి మనోభూమిలో ఈ బరువైనటువంటి భారమైనటువంటివి ఏమిటంటే నువ్వు ఇప్పుడు పోగొట్టుకోవలసినవి చెప్తున్నాడు. ధన దార పుత్ర. ఈ మూడు బ్రహ్మకర్మకు ఆటంకమైనవి. బ్రహ్మకర్మ సమారభే అన్నావు కదా నువ్వు. ఏమ్మా, ఈ బ్రహ్మకర్మకు ఆటంకమైనవి ఇవి. బ్రహ్మకర్మ బ్రహ్మప్రాప్తి కోసం చేసేది. బ్రహ్మప్రాప్తి అంటే నేను ప్రాప్తి, నేనే. అహం బ్రహ్మాస్మి అంటే అదే. అది లోపలుందని అనుకోవాకండి. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య. నారాయణుడు ఎక్కడున్నాడు అంటే
మరి అంతటా ఉన్నాడు అంటే నీవు ఏ ఆధారంలో కూర్చున్నావో ఆ ఆధారం. ఇంకా సింపుల్గా మీకు అర్థం కావాలంటే మనం అందరం ఆకాశంలో కూర్చున్నాం. ఆకాశం నథింగ్ బట్ చిదాకాశం, అంతే కదా. ఆకాశం నథింగ్ బట్ చిదాకాశం. ఎందుకంటే తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఫస్ట్ బార్న్ చైల్డ్ ఎవడ్రా అంటే ఆకాశమే. ఆ ఆకాశంలో ఇప్పుడు నువ్వు కూర్చున్నావు. అందుకని అది నీకు ఆధారం. ఏది ఆధారం? ఆ ఆకాశం నీకు ఆధారం. ఆ ఆకాశంకి వెనక ఏముంది అంటే చిదాకాశం ఉంది. ఈ ఆకాశమే చిదాకాశం. అంత పై లెవెల్లో చెప్పను, అది అర్థమైనాడు అది చెప్తాను. ఇప్పుడే అంటే ఈ ఆకాశం కింద ఇంకో ఏమన్నా చిదాకాశం ఉందేమో అనుకుంటారు. అది ఎందుకంటే అది కూడా రికార్డ్ చేసుకుంటున్నారుగా. ఎప్పుడైతే నీవు ఈ ఆకాశాన్ని చిదాకాశం అనుకోవాలంటే ఈ ఆకాశాన్ని బ్లాంక్ పేపర్ అనుకోండి, వైట్ పేపర్. నువ్వు కనేవాడివి. నువ్వు ఈ 5 కోశాలను తీసేసి ఆ లోపల ఉన్న నేను కనుక్కున్నావే. ఈ 5 కోశాలు డాక్టర్ కోసేసాడు, లేవు. అంటే నాది లేదు. అప్పుడు నేనొక్కటే మిగిలాను. ఆ నేను ఎవరు అంటే నేను చూడగలిగిన వాడిని. ఆ నేనుతో ఈ మొత్తం ఆకాశాన్ని నువ్వు ఒక్కసారి చూసావంటే నీ చూపు పడి అదెంత బ్లాట్ అయిపోతుంది, బ్లాటింగ్ పేపర్ లాగా అయిపోతుంది. అది చిదాకాశం. అర్థమవుతుందా? అంతేగాని దాని కింద ఎక్కడో లేదు. ఈ ఆకాశమే చిదాకాశమే. అంతవరకు మీకు రాలేదు కాబట్టి అంటే ఇనిషియల్ స్టేజ్. ఇనిషియల్ కాదండి, మేము అహంగ్రోపాసనలో ఉన్నాం. వెరీ గుడ్, మంచిది. అర్థమైతే మంచిదేరా. ఏ గురువు అయినా కోరుకుండేది నా అంతవాడు కావాలని. మీకు అది ఎట్లాగో చెప్పనా? పిల్లవాడు చిన్నగా ఉంటాడు. 1 year బాయ్ ఎట్లుంటాడు? పాకుతూ ఉంటాడు, లేదా కొంచెం కొంచెం అక్కడ కూర్చుని వాడు లేస్తే ఎంత ఉంటాడంటే ఇంత ఉంటాడు. వాళ్ళ అమ్మ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ వంగుతుంది. వంగి ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది. ఎత్తుకుని ఏ లెవెల్కి తెస్తుందంటే తన తల లెవెల్కి తెచ్చుకుని చంకని ఎత్తుకుంటుంది. అది గమనించండి. నువ్వు ఏం చేస్తాడంటే ఈ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ఈ శిష్యుడిని కేవలం వాత్సల్యం. అమ్మ ఎందుకు ఎత్తుకుంటుంది ఆ పిల్లవాడిని? ప్రేమతో ఎత్తుకుంటుంది. అంతేగాని వాడు డబ్బులు ఇస్తాడని రేపు పెద్ద అయిన తర్వాత నాకేదో పెడతాడని అమ్మ ఎత్తుకోదు. అది గురువుకి శిష్యుడికి తనంత వాణ్ణి చెయ్యాలి అని వీడికి తాపత్రయం ఉంటుంది. ఎందుకు అంటే ఆ పిల్లవాడు కింద ఉండడం ఆ అమ్మకి ఇష్టం లేదు. వాడు ఇప్పుడే పెరగడు. అందుకని ముందే తను ఎత్తుకుని తన లెవెల్కి తెచ్చుకుంటుంది. అర్థమైందా? అది గురువు చేసే పని. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకంటే వాడు నాదిని పూర్తిగా కట్ చేసేసుకున్నాడు. చేసుకున్నాడా లేదా అనేది వాడి మాటల్లో నీకు తెలుస్తుంది కదా. లేకపోతే వాడు మళ్ళీ ఇంకో గ్రూపు ఇంకా కొద్దిగా దాచిపెట్టుకున్నాడు అనుకో, మళ్ళీ సెలవేసి మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తుంది. వినండి, ఇప్పుడు నువ్వు చేస్తున్న గాయత్రి మంత్రం బ్రహ్మప్రాప్తి కోసం. బ్రహ్మప్రాప్తి అంటే పరమాత్మను తెలుసుకోవడం కోసం నువ్వు చేస్తున్నావు. అందుకే గాయత్రి లాంటి మంత్రం లేదుట. మననాత్ త్రాయతే, నిన్ను రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందంటే మళ్ళీ జన్మకెళ్లకుండా రక్షిస్తుంది. గాయత్రి నీకు అర్థమైతే మళ్ళీ ఇంకో జన్మకు వెళ్లకుండా నిన్ను రక్షిస్తుంది. అది నిన్ను రక్షించడం అంటే. ఏమ్మా, నీకు మిగిలిన కర్మలన్నీ స్వర్గప్రాప్తి కోసం చేస్తాయి. అది మళ్ళీ సంసారంలో పడేస్తుంది మిగిలిన కర్మలు. కానీ ఇది సాయుధ్యానికి చేరుస్తుంది, నిన్ను మళ్ళీ జన్మకి వెళ్ళనివ్వదు. ఎందుకంటే బ్రహ్మవిత్ శాస్త్రం చెప్పిన మాట నేను చెప్పట్లే. ఎవడు పరమాత్మని తానుగా తెలుసుకుంటాడో, తానుగా అంటే తనే అది అని తెలుసుకోవడానికి ఒక్క అహం బ్రహ్మాస్మి చాలదమ్మ. తత్వమసి
ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనే 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్లో నీకు 7 స్టెప్స్ వచ్చేస్తాయి కదా. సిలబస్ అది. కొంచెం రాగానే, అందుకే కొంచెం రాగానే నువ్వు అహంకరిస్తావేమో నిన్ను రోజు తిడుతూనే ఉంటాడు గురువు. అరే ఆయన దగ్గరికి పోతే రోజు తిడతాడు, నీకేం రాదురా అని అంటాడు. నువ్వు నోరు మూసుకుపడుండ్రా, నువ్వు అనవసరంగా గురువై పాఠాలు చెప్పవాకు అని తిడతాడంటే ఎందుకు తిడతాడు? నువ్వే తెలుసుకోకుండా వాడికి చెప్తే నీకేమొస్తుందిరా? ఓరే ట్యాంక్లో నీళ్లు లేకపోతే కుళాయిలన్నీ తిప్పుకుంటే ప్రయోజనం ఏమిటి? ట్యాంక్లో నీళ్లు లేవు, కుళాయిలు కావాల్సిన పెట్టుకున్నాం కదా. అందుకు చెప్పొద్దంటారు కదా. ఇంకా కొంతమందికి అహంకారం, అహం అంటే నేను అనే భావంతో ఏం చేస్తాను, మాకు తెలిసింది కానీ మీకు తెలియదు. మీకు తెలిసినాడు మీకు అప్పుడు తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. నువ్వు ఎక్కడన్నా కొమ్ములు పిలుచుకొని పుట్టావా? నీకే తెలియడం, నాకెందుకు తెలియదు? నాకు తెలియకపోతే శాస్త్రం ఎందుకు చెప్పింది? ఏమరా H2O అంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిపితే నీళ్ళు అవ్వాలి అని టీచర్ చేస్తే అవుతుందా? నేను చేసినా అవుతుందా? ఎవడు చేసినా కావాలి కదా. ఎక్కడికక్కడ నీళ్లు సృష్టించుకొని తాగుతున్నారట అక్కడ ఆ అంతరిక్షంలో, స్పేస్లో. అక్కడ నీళ్ళు ఎక్కడ వచ్చినాయంటే గంగ ఉందా అక్కడ? ఏమన్నా ఏమీ లేదు. 2 హైడ్రోజన్లు అంతే. అది సూత్రం అంటే అదిరా. అంతేగాని ఇది నాకే వస్తుంది నీకు రాదంటే ఒప్పుకోను. ఎవరన్నా అట్లాంటి చెప్పబాలు కొట్టండి అంతే. నీకు వచ్చింది నాకెందుకు రాదు? ఏది రాదంటే నువ్వు బిజినెస్ చేసి చాలా డబ్బులు సంపాదించుకుంటే, నేను బిజినెస్ చేసి నాకు ఆ డబ్బులు రాకపోవచ్చు. ఏమిరా, నేను సాధన చేసి బ్రహ్మమును తెలుసుకుంటే, నువ్వు సాధన చేస్తే నీకు బ్రహ్మం తెలిసి తీరాలి. నీ లౌకికమైన వ్యాపారానికి దీనికి అది తేడా. నువ్వు సరిగా ఫాలో అయితే H2O వాటర్ అవుతుందంటే నేను H3 పెట్టి వాటర్ చేయమన్నాను కాదు. ఏమిరా, ఎప్పటికైనా అదే కావాలి కదా. సరే, ఇప్పుడు మన దగ్గర ఏం చేయమంటున్నాడంటే, భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మీకు ఇంకో అర్థంలో చెప్తున్నా. నా దగ్గర ఇటువంటివి 5 ఉన్నాయి. 5ంటికి 10 ఉన్నాయి. 5 అంటే పంచకోశాలు. ఈ పంచకోశాలకు 10 లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ నా రోగ లక్షణాలు. నా రోగ లక్షణాలు అంటే నా నాది లక్షణాలు. ఈ నాది లక్షణాలన్నీ కూడా ప్రచోదయ తీసి పారేవమ్మా. ఎట్లా తీసి పారేస్తావంటే, దౌర్భాగ్య తూల వాతూల. నా లోపల పత్తి గింజకు ఎట్లా చుట్టుకుని గట్టిగా పత్తి ఎంత పెట్టుకోనుందో బౌడి పత్తికి బాగా తెలుస్తుంది. బౌడి పత్తి అని ఒక ఇంత పెద్ద పిచ్చలాగా ఉంటుంది చూడండి, దాని చుట్టుకొని ఉంటుంది. మన పత్తి కాదు, మన పత్తికి చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ గింజలు మధ్యలో మనం తీసేస్తాం. అది కాదు, ఒక పెద్ద గింజకు చాలా చుట్టుకుంటుంది, గట్టి కాయ. అట్లా చుట్టుకుని ఉన్నది నా దగ్గర. ఏమిటి చుట్టుకుందంటే, ఈ నాది అనేది నేనైన భావన చుట్టుకుంది. చుట్టుకోబట్టి కదా నేను నా భార్య అన్నాను కదా. చుట్టుకోబట్టే అంటున్నావు. ఏం చుట్టుకుంది అంటే 5 కోశాలు చుట్టుకున్నాయి నీకు, అవే నాది కదా. అవి ఏం చేస్తున్నాయంటే, నేనేనని నిన్ను భ్రమ పెడుతున్నాయిరా. ఆ నేనేను అని చెప్తోంది ఆ నాది. అవునా కాదా? ఏందో గురువుగారు అట్లా చెప్తారు కానీ మనకు ఎందుకు అవుతుంది? మనం ఏం కాదులే, నేనే అనుకుంటాడు. నేను అట్లా కాకుండా పోతానబ్బా, ఇదిగో చూడు, ఇది నేనే కదా. ఇంతకు ముందు లెవెల్లో నీకేం చెప్పండి, ఇది మిథ్య అని చెప్పాడు.
ఇప్పుడు మిథ్య అని చెప్పడంలే, ఇప్పుడు నేను నుంచే వచ్చిందని చెప్పడం. లెవెల్ మారుతోంది, మీరు గమనించండి. కురుపు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అందుకని మీకు కురుపు ఎగ్జాంపుల్ చెప్పా. ఇంతకుముందు ఏం చెప్పాను? నీకు కనపడుతూ ఉంది కానీ దానికి శాశ్వతత్వం లేదు కాబట్టి అది మిథ్య అన్నాం. ఇప్పుడు అట్లా చెప్పం. ఇప్పుడు ఏం చెప్తామండి? అందుకే చెప్పా, ఒరే ప్రతిసారి నేను చెప్పింది మళ్ళీ నేనే కాదంటారా? చెప్పేటప్పుడు ఎంత చెప్తానంటే అది చాలా నిజమని నమ్మిస్తాం. అట్లా నమ్మకపోతే మీరు లెవెల్ ఎక్కర్రా. మేడ ఎక్కేటప్పుడు మెట్టు మీద కాలు పెట్టినప్పుడు ఆ కాలు గట్టిగా తగలకపోతే మనం రెండో కాలు పెట్టాము కదా. ఒక మెట్టు మీద ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కుతాము? అది గట్టిగా తగలాలి. అది కిందగా పడిపోయేటట్టుగా ఉంటే రెండో కాలు పెడితే మళ్ళీ పడిపోతామేమో అని అసలు ముందే మనమే జాగ్రత్త పడతాం కదా. రెండు కాళ్ళు దేవుడు అందుకే ఇచ్చాడు మనకి. ఒకటి ముందుకు పెట్టు, సేఫ్ అని అర్థమైతే రెండో కాలు పెట్టు, లేకపోతే మడిమ తిప్పు. తో ప్రారంభమై ఓంతో ముగుస్తుంది మంత్రం. ఓంతో ప్రారంభమవుతుంది, ఓంతో ముగుస్తుంది. ఏమిటంటే ఇది నేను ఆ పరమాత్మనే. ఫస్ట్ ఓంకి ఏం చెప్తోందంటే నేను ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ అదేదో కాదు, నా స్వరూపమే. అంటే ఏమిటి? నేనే పరమాత్మని. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటి? ఏ నేను బ్రహ్మము? నాదైన నేను కాదు, నేనైన నేను. ఆ నేనైన నేను ఎక్కడుంది? అంతటా ఉండాలి. అంతటా అంటే ఈ పూలల్లో దారంలాగానా, ఈ దండ వరకేనా? కాదు కాదు. నీకు కనపడకుండా నీకు కనపడకూడదు. అదే కంటున్నది. అది ఏమిటంటే అదే కంటున్నది. మీరు మళ్ళీ మర్చిపోవాకండి. ఏమై అది నా స్వరూపమే అని అర్థం. ఈ మంత్రాన్ని దర్శించాడు ఒక మహర్షి. ఇదంతా ఆయన చూశాట. ఆయన విశ్వానికే మిత్రుడు, అందుకని విశ్వామిత్రుడు. విశ్వానికే మిత్రుడు. మిత్రుడు కాబట్టే మనకు మంచి సలహా ఇచ్చాడు. గాయత్రి మంత్రాన్ని గురించి దర్శించిన వాడెవడు అంటే విశ్వామిత్రుడు. ఆయన దర్శించి మనకు బోధించిన గాయత్రి మంత్రం సంధ్యకు వందనం చేయడమే. సంధ్య మీన్స్ కాలస్వరూపిణి. మొన్ననే ఫస్ట్ చెప్పాను మీకు. కాలమే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది, లిక్విడ్ ఫామ్లో వచ్చింది. కాల ప్రవాహం అంటాడు. కాల ప్రవాహం వచ్చి అవ్యక్తమైన శక్తి ఒక్కొక్క చోట ఇట్లా వ్యక్తమైంది. అది మనందరం. అప్పుడు మనందరం గాయత్రి స్వరూపమే. మనందరం గాయత్రి స్వరూపం ఏందండి? మేమందరం నాదులం కదా. మీ నాదుల్ని మేమంటలే, మీ నాదులు వదిలేస్తే ఉన్న నేను అంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. కురుపు కొట్టి కట్ చేసిన తర్వాత ఉన్న స్కిన్ మీ ఒరిజినల్ స్కిన్. ఒరిజినల్ స్కిన్ అంటే మీ నేను. ఆ నేను ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆ నేను మీ నేను ఆకాశమే. ఆకాశంలాగా ఉంది. ఆ ఆకాశంలో విమానాలు ప్రయాణం చేస్తున్నట్టు ఆకాశంలో మనమందరం ప్రయాణం చేస్తున్నాం కదా. విమానం ఎంత దూరం వెళ్ళినా ఆకాశం ఉంటుంది కదా. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే అది కాదు. ఇదిగో మీరున్నది. ఆకాశాన్ని చూడటానికి నేను పోతాను అంటే ఆకాశాన్ని నువ్వు చూడక్కర్లే, ఇక్కడ చూడు. నేను ఆకాశంలో ఉన్నాను, పక్షిలాగా ఎగురుతున్నానా అనుకోవాకు. నువ్వు పక్షిలాగా ఎగరటంలే, నువ్వు ఉన్నదే ఆకాశంలో. ఏమ్మా ఆ సంధ్యకు అంటే కాలానికి, అందుకే టైం, సంధ్యావందనానికి టైం అయిందంటాడు. ఆ టైంకే నువ్వు సంధ్యావందనం చెయ్యాలి. ఎందుకు అంటే ఆ కాలానికి వందనం చేయడమే సంధ్యావందనం. దీనికి ముందు తర్వాత చేసేది శరీరం అయితే ఈ మంత్రం మాత్రం ప్రాణం.
దీనికి ముందు దీని తర్వాత చేసేటువంటిది మంత్రానికి ముందు కొంత భాగం ఉంటుంది, మంత్రానికి తర్వాత కొంత భాగం ఉంటుంది, మధ్యలో ఈ మంత్రం ఉంటుంది. ఆ ముందు చేసేది ఆ తర్వాత చేసేది ఆ రెండు వదిలేస్తే ప్రాణం ఇది. అంటే ప్రాణం తీసేస్తే మీరేమంటారంటే ఆ ముందుది తర్వాతది చేసేసి ఈ మంత్రం 10 గాయత్రి చేసేయండి మీరు చాలంటాడు. వాడు ఎవడో మనకి చెప్తాడు కదా మీరు 10 చేసేసేయండి అని. ఇలా మహాన్యాసం చెప్తున్నప్పుడు ప్రాణం మంత్రం, ఎందుకంటే మంత్రమే నిన్ను రక్షిస్తుంది. అయితే మంత్రం ఎలా చేయమంటున్నాడు? అర్థం చేసుకుని చేయమంటున్నాడు. ఏమ్మా బ్రహ్మకర్మ సమారభే అన్నాం కదా, బ్రహ్మకర్మ ప్రారంభం చేస్తున్నాము మనము. బ్రహ్మమే సత్యం, అది ఉన్నట్లుండి చూడండి. సత్యం ఓం సత్యం, ఓం తపః, ఓం ఓం మహః, ఓం జనః అని వరుసను మనం వ్యాకృతులు అంటారు వాటిని కదా. ఆ వ్యాకృతులు ఏమిటంటే బ్రహ్మమే సత్యం ఉన్నట్లుండి తపః అది సంకల్పించింది. నీ దగ్గర ఉన్న నేను సంగతి చెప్తున్నాడు. నీ దగ్గర ఒక నేనుందే, నేనంటే ఎక్కడుంది? నీ కింద, నువ్వు దాంట్లోనే కూర్చున్నావు. అంటే నీ కురుపుకు కింద నీ ఆధారం, నీ ఆధారం అదే నీ కురుపుగా కనిపిస్తోంది. అందులో ఏ భాగం నీ కురుపుకు వేరే సొంతం ఏం లేవు. అన్నీ అందులో చీము ఉండని, రక్తం ఉండని, బ్యాక్టీరియా ఉండని, నొప్పి ఉండని అన్నీ నీ దగ్గర నుంచే వచ్చినాయి. అందుకని అది గుర్తుపెట్టుకోండి. దాని పేరు సత్యం. సత్యం అని ఎందుకన్నామంటే నీ దగ్గర ఉంది, వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర ఉంది కదా. అందరి దగ్గర ఒకే క్వాలిటీ ఉంది. మళ్ళీ నా దగ్గర మంచి మంచి క్వాలిటీ, నీ దగ్గర పిచ్చి అట్లా ఉండడానికి లేదు. అదొక పదార్థం. దాని పేరు ఏమిటో తెలిసినా ప్రజ్ఞానం బ్రహ్మ. దాని పేరు ప్రజ్ఞానం. దాని దగ్గర ఉండండి. ఇప్పుడు అహంగ్రహోపాసనలో అది చెప్పి తీరాలి. అందుకనే నేను సాధన చెప్తానని చెప్పాను మీకు. ఇంతవరకు మీకు నేను చెప్పలే, ఎందుకంటే మీకు దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఊరిగా వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు కదా. దశహరా దగ్గర నుంచి, దశహరా అంటే 10 పాపాలు పోయినాయి. పోయిన తర్వాత ఇంకా ఇప్పుడు పుణ్యం వచ్చింది మనకి. వినండి, బ్రహ్మమే సత్యం ఉన్నట్లుండి అదేం చేసిందంటే తపః సంకల్పించింది, తపించిందిట. తపించింది అంటే సంకల్పించింది. ఎందుకండి తపం అని అంత పెద్ద పదం ఉపయోగించాలంటే? తపం అంటే కాలడం. ఏం కాల్చావంటే వాసన నీ దగ్గర ఉంటే దాన్ని వృత్తిగా మారాలంటే వాసన కషాయమైంది. తపిస్తే కషాయం అవుతుంది. అంటే డికాక్షను బాగా తెరలబెడితే ఏమవుతుంది? చిక్కగా తయారవుతుంది. అది మళ్ళీ ఆ చిక్కగా అయిందే జన్మకెడుతుంది కదా. అది తపః సంకల్పించిందిట. సంకల్పం రాగానే ఇచ్ఛాశక్తి వర్క్ చేసింది. ఇచ్ఛాశక్తి మొదలైంది. అంటే ఇచ్ఛాశక్తి అంటే ఏమిటండి? క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఇది అదేంటో తెలుసుకోవాలి అని నీ కోరిక. ఏదైనా ఒక పదం విన్నావంటే అదేంటబ్బా, దానికి అర్థం ఏమిటబ్బా, దానికి అర్థం అడుగుతావు చూడు కదా. అర్థం అడుగుతున్నావంటే ఏమడుగుతున్నావు? అది నాలో నుంచే వచ్చింది. శబ్దం అడగటంలే, నువ్వు అర్థం అడుగుతున్నావు. అది జనః. అర్థం ఎప్పుడు అడిగావో అది జనః అఖండమైన జ్ఞానంలోనే అది జన్మించాలి. ఆ అర్థం ఎక్కడ జన్మించాలి? జ్ఞానంలో కలగాలి కదా. ఆ జ్ఞానంలోనే అది జన్మించింది. అదే ఆకాశం. ఆకాశమే జ్ఞానరూపం. ఆకాశానికి జ్ఞానం అనేటువంటి రూపం ఉందిట. అంటే తెలివి అనే రూపం. అదేమిటండి అంటే ఆకాశం నీకు కనిపిస్తుంది. కనిపించడం అనేది ఆకాశం అంటే ఖాళీరా. ఖాళీ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. అది దాని జ్ఞానరూపం. ఆకాశం యొక్క జ్ఞానరూపం ఏమిటి? జనః. దాని రూపం. ఆ ఆకాశంలో ఒకటి వ్యాపించింది, అది మహః. జనః మహ, తపః జనః మహః.
ఆ మహహ అన్నప్పుడు అది వాయువు, ఆకాశంలో పుట్టింది, అది కదిలింది. దాని నుండి సువహ తేజస్సు, భువహ జలతత్వం, భూహు పృథ్వీతత్వం. చూడండి, అవరోహణాత్మకంగా సాగుతూ వచ్చింది. అర్థమైందా నాయన? ఎట్లా వచ్చింది? ఓం భూర్భువస్వహ అంటే అది అవరోహణలో దిగింది. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలి. ఓం భూర్భువస్వహ. కాదు కాదు, తత్సవిదురోనే మంత్రం కదా, వ్యాహృతులు చెప్తున్నాడు. ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అర్థమైందా? 7. ఈ 7ని 7 స్టెప్స్ని 7 లోకాస్ అనేసాడు. అంటే సృష్టి ఎలా దిగిందో. అందుకే నిన్న లోకాలు లేవు అని చెప్పా కదా, మీకు భయం కలిగించడానికి లోకాలు ఉన్నాయని చెప్పాము. ఎవడికి భయం కలిగించాలి? అహంగ్రహోపాసన వాడికి కాదు, ప్రతిమ ప్రతీక వాడికి. మేమంతా లెవెల్స్ని చూసి పాఠాలు చెప్తానరా. 1వ క్లాసు వాడికి వెళ్ళి మేము పిహెచ్డి పాఠం చెప్పం. చెప్తే వాడు మమ్మల్ని పిచ్చోడు అంటారు. అంటే అంటాడు కదా, ఏందిరా వాడంతా ఏందో మా అనవసరంగా మాట్లాడుతున్నాడు, మాకేం అర్థం కాలేదు అని. వాడిని ఈ క్లాసుకు తెచ్చుకొని ఇక్కడ పాఠం చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? సృష్టి దిగింది. 7 సప్త వ్యాహృతులతో ఇలా సృష్టి వచ్చిందని విశ్వామిత్రుడు దర్శించాడు. అందుకని నిన్ను ఆ ఆర్డర్లో నిన్ను పైకి వెళ్ళమంటున్నాడు. అర్థమైందా? అవరోహణాత్మకంగా సాగుతూ వచ్చింది. సృష్టి క్రమం ఎందుకు చెప్పారంటే నువ్వు ఆరోహణలో నువ్వు పైకి వెళ్ళాలి. ఇది భౌతిక స్థాయి. తత్సవితుర్వరేణ్యం. ఓం తత్ అంటే ఆ పరమాత్మ సూర్యమండలం నుంచి అలా వ్యాపించింది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది. భౌతిక స్థాయిలో చెప్తున్నాడు. సూర్యమండలం వచ్చిందే ఆ సత్యం దగ్గర నుంచి తపహాయి. అది వరుసను చూడండి, అన్ని భూతాలు వచ్చేసినాయి. అర్థమవుతోందా అమ్మ? అవన్నీ కిందికి వచ్చి చివరికి వచ్చింది ఏమిటంటే సూర్యమండలం. అందుకని పరమాత్మ యొక్క శక్తి విభూతి సూర్యుడు. నిన్న మొట్టమొదటే చెప్పాను కదా, పరమాత్మ విభూతి సూర్యుడు. పరమాత్మ లైట్ అయితే ఆ కాంతి ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇక్కడ నిత్య నిరంతరం మంట జరుగుతోంది. పరమాత్మ ఎలాగైతే శాశ్వతంగా ఉంటాడో ఈ సూర్యుడు కూడా అలాగే శాశ్వతంగా ఉంటాడు. అంటే వీడికి రాత్రింబగళ్ళు లేవు, సూర్య అస్తమయం సూర్యోదయం లేదు. ఎందుకని లేదు అంటే సూర్యుడు వాడు అని చెప్పడానికి మాకు అధికారం ఉండదు. పరమాత్మే సూర్యుడు అని చెప్పడానికి అధికారం. ఆ లైట్ ఆరిపోదు, ఈ వెలుతురు ఆరిపోకూడదు. మరి మనకి ఇప్పుడు చీకటి వచ్చింది కదండి, మీరు సూర్యుడు ఆరిపోడు అంటే భూమి తిరగడం వల్ల అడ్డం వచ్చింది. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళారు సునీత విలియమ్స్, వాళ్ళకి అసలు రాత్రి ఉండదు. వాళ్ళకి అసలు డేట్స్ ఇట్లా జరిగినాయి అనేది వాళ్ళకు ఉండదు. మనం అనుకోవడమే ఆమె జూన్లో వెళ్ళింది ఇంకా రాలేదు అని. మనకి కాలం పరిమితి ఉంది. సంధ్యావందనం ఎవరు చేయాలి? కాల పరిమితిలో ఉన్నవాడు చెయ్యాలి, అంతరిక్షంలో వాడు చెయ్యక్కర్లే. అర్థమైందా? ఈ ప్రాణికోటికి కావలసిన తేజోబన్నాలను ఆ పదం తెలియక నేను చాలా కష్టపడ్డాను. తర్వాత నాకు అది అర్థమైపోయింది. అది తర్వాత ఎక్కడొచ్చినా నాకు ఇంకా భయం అనిపించలే. అంటే నాకు అర్థమైంది కదా, సూర్యుడే అందిస్తున్నాడు. మనకు కావాల్సింది వెలుతురు కావాలి. ఏదో ఎట్లా కావాలో చూడు, ఇదే చెప్తోంది. భర్గోదేవస్య ధీమహి కదా, దాన్ని ఈ స్థాయిలో మళ్ళీ చెప్తున్నాడు. విశ్వామిత్రుడు ఇవన్నీ చూశాట, చూసి మనకి చెప్పాడు కదా. నేను అన్నీ రాసుకొచ్చుకొని మీకు చెప్తున్నాను కదా. భర్గ అంటే తేజస్సు. భౌతిక మండలంగా కనిపిస్తున్న సవితృమండలం పరమాత్మ చైతన్య శక్తికి ఉపాధి. అంటే పరమాత్మ చైతన్య శక్తికి ఇది ఉపాధి. వెలుగుతో పాటు ఉష్ణం, అది జలంగా పరిణమిస్తుంది. వెలుగుతో పాటు వేడి కూడా ఉంది దాంట్లో. ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా మనం లైట్ వేస్తే వెలుతురే ఉంటుంది, కానీ కొన్ని లైట్లు
దగ్గరికి వెళ్ళి చూడు, వేడి కూడా ఉంటాయి. 1000 వాట్స్ బల్బు పెట్టండి, వేడి కూడా ఉంటుంది. వెలుతురుతో పాటు వేడి కూడా ఉంటుంది. ఇవి వెలుతురు తక్కువ ఇచ్చేటువంటి వాట్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది నీకు వేడి ఉండదు. కానీ సూర్యుడు అంటే ఎంత వాట్స్ వాడు అందుకని వాడికి వెలుతురుతో పాటు వేడి కూడా ఉందిట. పరమాత్మ మరి ఇంకా ఎంత వేడి గలవాడో మనకు తెలియదు. వాడి కాంతే ఇంత వేడి ఉంటే ఆయన ఇంకా ఎంత వేడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి 7 వ్యాహృతులై కదా ఇక్కడికి వచ్చింది వీడు. వెలుగుతో పాటు ఉష్ణం ఉండడం వల్ల ఏమవుతుందంటే అది జలంగా పరిణమిస్తుంది. ఆ వేడి ఉండకపోతే నీళ్లు వర్షం రాదు మనకి. ఏమ్మా, అది వర్షించడానికి, భూమిపై పంటలు పండడానికి అదే కారణమవుతోంది. ఇప్పుడు ఏమైంది? సూర్యుడి తేజస్సు వచ్చింది, అప్పుడు జలం వచ్చింది, పృథ్వీ పంట పండింది, తేజోబన్నం వచ్చేసింది కదా. దానివల్ల ఏమైంది? జీవరాశులన్నీ బతుకుతున్నాయి. ఇక్కడ ఏంటంటే వెలుగులో మనకి వస్తువులు కనిపించినట్లు, వెలుగు లైట్ వేస్తే చీకటి గదిలోకి వెళ్ళగానే లైట్ వేసుకుంటాం. వెలుగులో ఈ వస్తువులన్నీ మనకు కనిపించినట్లు పరమాత్మ ఎక్కడెక్కడ చిదాకాశంలో నుంచి ఒక్కొక్క కునుపు లేచింది. సంకల్పాలన్నీ వచ్చినాయి కదా, వీటిని పోషించాల్సిన బాధ్యత వాడిదే కదా. అందుకని వాడు ఆ వెలుగులో ఈ 3 ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఏమిరా అట్లా డీకోడ్ చేసుకోవాలి, అవునా కాదా? ఈ కురుపులన్నీ పెరగాలంటే వీటికి ఏం కావాలి? అన్నం కావాలి, వెలుగు కావాలి. వెలుగు ఎందుకు కావాలి అంటే లైట్ లేకపోతే, విటమిన్ డి లేకపోతే మన శరీరమే పనిచేయదు. మనకి ఇటువంటి దేశంలో కూడా అంటే మనకి ఇంత ఎండ 41, 42 ఉంది మనకు. ఇంత ఉన్నా కూడా ఇప్పుడు కూడా మనకు విటమిన్ డి మీకు లోపం ఉంటే డాక్టర్ మళ్ళీ డి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసునా? మనం అసలు ఎండలోకే మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏసీలు వేసుకుంటాం. కండిషన్డ్ ఎయిర్ పెట్టుకుంటే ఎట్లదా సూర్యుడు కాంతి మన మీద వచ్చేది? మరి పాతకాలంలో వాళ్ళకి, పొలాల్లో తిరిగే వాళ్ళకి ఎవరికి కూడా డి విటమిన్ లోపం లేదే కదా. శరీరాన్ని చెమట పట్టనియ్యరు. చెమట పడితే మన లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నీ బయటికి పోతాయి. అందుకని మీరు ఎక్సర్సైజ్ చేసి చెమట పట్టించుకోండి అంటున్నారు కదా. మనం ఏం చెయ్యనురా, ఊరికే కూర్చుంటాం. మనకు 3 ఉన్నాయి కదా, ముందే చెప్పాడు కదా. అవి వాటిని పారదోలమన్నాడు. ఒక రకంగా మంత్రానికి అర్థం అది కూడా చెప్పాడు. ఏమ్మా, ఈ సృష్టి అంతా తేజోవన్నాత్మకమే. ఈ 3 సవితృమండలం ప్రసాదమే. ఈ 3 మనకి సవితృమండలం, సూర్యమండలం ఇచ్చేటువంటి ప్రసాదమే. ఆ దివ్య తేజస్సును మనలో నింపుకోవడమే మంత్రసారం, సారాంశమని సాయణాచార్యులు చెప్పారు. సాయణ మాధవాచార్యులు మన వేదాంత పంచదశి రాసింది ఆయనే. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, సాయణాచార్యులు మాధవాచార్యులు పంచదశి రాశారు. ఈయన స్పేస్ మీద చదువుకున్నాడు. మరి ఆయన ఏ యూనివర్సిటీలో చదివాడో ఏమో తెలియదు. ఆయన చెప్పినది ఇది. గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు దర్శించి చెప్పిన దానికి ఇది ఈ అర్థం ఏం చెప్పారు. ఏమ్మా, అది మనస్సులో ప్రవేశించడం వల్ల ఆ సూర్య తేజస్సు మన మనస్సులో చేరిందిట. మనస్సులో చేరడం వల్ల ఏమ్మా మనం తైజస్సులమైన ఆ తేజస్సు చేరి ఎట్లా చేరింది అదే నీ లోపల బుద్ధి అనే పేరుతో వచ్చింది. అందుకని బుద్ధికి ఏమి పేరు అంటే అహర్నాథో హిమాంసు పుమాన్ అని 3 పెట్టాడు. అహర్నాథుడు అంటే మన బుద్ధి. అక్కడ యూనివర్స్లో చెప్పాడు. నాయన మీకు అర్థమవుతోంది కదా. ఎందుకంటే నా టాపిక్ సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ అప్రోచ్మెంట్. ఫిలసాఫికల్తో పాటు సైంటిఫిక్ చెప్తేనే సైంటిస్ట్ నమ్ముతారు. అందుకని చెప్తున్నా, అది మనస్సులో ప్రవేశించడం వల్ల నువ్వు తైజస్సుడు అయినావు. ఆయన దగ్గర తేజస్సు ఉంది. అది యూనివర్సులో తేజస్సు
అది అప్పు, అది అన్నమ్మ తయారైంది. అది అది కదా మనకి ఆహారం ఇస్తోంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమ్మా, మన లోపల తైజసుడు అంటే అర్థం మనం ఇదివరకు నువ్వు నేర్చుకున్న దాంట్లో అర్థం ఏంటంటే నువ్వు స్వప్న స్థితిలో తైజసుడు, విశ్వ తైజస ప్రాజ్ఞ కాదు, నువ్వు అన్ని వేళలా తైజసుడివే. ఆ తేజస్సే నీ లోపలుండి నీ నేను అనే లోపలుండి ప్రతిదాన్ని నీకు చూపిస్తున్నది. నాకు చూపించాడంటే లైట్ కావాలి కదండి, లైట్ లేకపోతే నేను అక్కర్లేదు. నీకు అనిపించి ఇప్పుడు అమెరికా చూడు కనపడుతుందా లేదా? మీ ఇంటికి మీ వంటింట్లో ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు కనపడిందా లేదా? వంటింట్లో లైట్ లేదు కదా, మరి నీకు ఎట్లా కనపడింది? నీ ఆలోచనలన్నీ నీకు అంటే ఇంతకు ముందు లెవెల్కి తైజస పదానికి ఇప్పుడు లెవెల్కి అర్థం మారిపోయింది కదా. 1వ క్లాస్లో నేర్చుకున్న ఏబిసిడీలు సేమ్, అవి ఏ క్లాస్కి వెళ్ళినా అవే ఏబిసిడీలే. 1-2 అక్షరాలు ఎక్కువ పెరగో, 2 తక్కువ. ఎన్ని పదాలు వస్తున్నాయి నీకు? ఏమిరా సేమా? ఏం మారిపోతుంది? అర్థం మారిపోతుంది. అందుకని తైజసుడు నువ్వు అయినావంటే ఇంతకుముందు నీకు క్లాసులో స్వప్న స్థితిలో నువ్వు తైజసుడివి. ఎందుకంటే తేజస్సులోనే నువ్వు ఆ బొమ్మలు సృష్టించుకుని మాట్లాడుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు విశ్వడివి, అంటే జాగ్రత్త అవస్థలో నువ్వు విశ్వడివి, అక్కడ నువ్వు ప్రాజ్ఞుడివి, ప్రజ్ఞతో ఉంటున్నావు. అది కాదు. ఇప్పుడు నీ లోపల నీ నాదిని వదిలేస్తే, నాదిని ఇందా నుంచి ఆపరేట్ చేసి వదిలేసాం, మళ్ళీ మీరు తగిలించుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు ఎవరున్నారు అంటే నేనే ఉన్నాడు. నేను ఎక్కడున్నాడు అంటే అంతటా ఒక్క నేను ఉన్నాడు, 2 నేను లేదు. అది అద్వైతం. ఒక నేనే అంతటా ఉన్నాడు. ఇక్కడున్న నేను పాఠం వింటోంది, అంతటా ఉన్న నేను ఇంకో పని చేసుకుంటోంది. ఎందుకంటే ఆ నేను ఇంకా కురుపులు ఆపరేషన్లు కాలే, వాళ్ళకి పాపం ఎలర్జీ వచ్చి ఒళ్ళంతా బొబ్బలొక్కి చస్తున్నారు వాళ్ళు. మనం మాత్రం సర్జరీ. రామనాథం గారు పెద్ద డాక్టరు వచ్చేసి మొత్తం గోసవతలు పారేస్తాడు. మహానుభావుడు ఆయన. అసలు ఆయన్ని గురించి ఊరికి ఒక్కసారి అనుకుంటే కూడా నాకు ఎంత సంతోషమో. గురుదేవా మా కోసమే వచ్చావు కదా, అసలు ఆయన ఎంత చేశారో మీకు చెప్పనా? నాకు తెలిసిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఏ స్వాముల వారు మన కర్నూలుకు రాల కదా. ఒకప్పుడు పెద్ద స్వామి మన కర్నూలుకు వచ్చారు, ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేసుకున్నారు. మీకు అందరూ చిన్నపిల్లలో మరి మీకు తెలీదో, పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది. చాతుర్మాస్య దీక్ష మన కర్నూలులో చేసుకున్నారు. వారు మొత్తం ఇండియా అంతా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిపోయిన మహానుభావుడు, నడిచే దేవుడనే ఆయనకి పేరు. ఆయన పెబ్బేరు నుంచి మన కర్నూలుకు వచ్చారు. నా చతుర్మాస్య దీక్ష 4 నెలలు ఉన్నారు ఇక్కడ. అది నిజంగా నాకు అదృష్టమే అనుకుంటా. ఎందుకంటే నా గురువు నాకు ఆ అవకాశం కల్పించి వారి దగ్గర, వారు రోజు మేము తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేవాళ్ళం కారులో. ఆయన ఎంత దూరం వస్తే అంతవరకు మా కారు వస్తూ ఉండేది, మేము నడిచి వచ్చేవాళ్ళం వారితో, స్వామితో పాటు. వారు ఎక్కడో ఆగిపోయేవారు ఆ రోజు, మళ్ళీ మేము మా కారులో ఇంటికి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ నా కాలేజీకి నేను మామూలుగా వెళ్ళేదాన్ని. రేపు మళ్ళీ వెళ్ళేవాళ్ళం తెల్లవారుజాము 4 గంటలకు. స్వామి 6 గంటల నుంచి నడుస్తూ వస్తారు. ఆయన పెబ్బేరులో ఒక హాల్ట్ అయినప్పుడు మాతో మాట్లాడారు. ఆ అవకాశము అందరికీ దొరుకుతుందా? ఆయన అసలు చూడని వాళ్ళే ఎంతమందో ఉంటారు. వారితో మాట్లాడే అవకాశం, ఇవన్నీ కూడా గురువుగారు కల్పించినవి నాకు. అదే నేను చాలా సంతోషపడతాను. ఆయన ఒక్కటే మాట అమ్మ, దేహంతో మా గురువుగారు దేహం చాలించారండి అని అడిగా నేను. దేహంతో ఉన్న గురువే చెప్పాలనుకుంటున్నావా అన్నారు. అంతే అన్నారు ఆయన. అసలు నా లోపల నాకేదో ఫ్లాష్ లాగా అయిందిరా, నాకు మొత్తం తెలిసిపోతున్నది. అటువంటి అవకాశం మళ్ళీ రాలేదు. చూడండి, మన కర్నూలు అంత గొప్పదైతే మరి అటువంటి స్వాములు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా. ఈ ఊరి వాళ్ళు ఎవరైనా వారిని పిలుచుకోవచ్చు కదా. అప్పుడు కల్లూరులో పిలుచుకున్నారు, ఈ ఊరి వాళ్ళకి అవెక్కర్లే, 3 కావాలి.
నిజమా అబద్ధమా చెప్పండి రా. ఒకప్పుడు మరి మీరందరూ చిన్నపిల్లలై పుట్టి ఉండరు. 80sలోనమ్మా, 80sలో పుట్టే ఉంటారు మీరు. 82, 3నా? 83 అంటే మరి కొంతమంది కన్నా ఆ తర్వాత ఒక్కసారైనా ఒక స్వామిన్న వచ్చారా అమ్మ? ఎవ్వరు రాలే. అంటే కర్నూలుకి అక్కర్లేదు అనుకున్నా. అప్పుడు 4 months ఉన్నారు వారు మన దగ్గర. ఏమ్మా, తేజస్ అంటే మళ్ళీ ఇంకేదన్నా మనం అనుకుంటామేమోనని, నీకు ప్రతిదీ కనిపిస్తున్నది అని చెప్పాడు కదా. నీకు కనిపిస్తుంది. నీకు కనిపిస్తున్నది అనే కంటే అనిపిస్తున్నది అనొచ్చురా కదా. నీకు అన్నీ కూడా నువ్వు అనిపిస్తుంది అంటే చూడగలుగుతున్నావు. మనకు అనిపించిన ప్రతిదీ మన కంటితో, ఈ కన్నుతో చూడం, కానీ మనోనేత్రంతో మనం అన్నీ చూడగలం. ఒరే వాడు ఏందో మాట్లాడుతున్నాడు కానీ వాడు ఏదో మనని ముంచుతాడని నాకు అనిపిస్తున్నదిరా అంటున్నామా లేదా? వాడు ముంచుతాడని వాడు ముఖం మీద రాసుకున్నాడు. నీకే అనిపిస్తున్నదా లేదా? అది నీ లోపల బుద్ధి చేస్తున్న పని. మన బుద్ధి మనకి చెప్తుందిరా అన్నీ. ఎందుకంటే పరయంగితావగాహి అయిన బుద్ధి ఒక్కటి ఏ పండితుడికి విశేషం. వాడు పండితుడు అని ఎవరినన్నాడంటే అవతల వాడు ఏమనుకుంటున్నాడో వీడికి అర్థమైపోతుంది. అంటే వీడి బుద్ధికి అది అర్థమైపోతుంది. భాసిస్తున్నది అంటే స్ఫురిస్తున్నది. స్ఫురణ రూపంగా మనలో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ చైతన్య దీప్తినే సౌరమండల దీప్తిగా భావించి ధ్యానిస్తూ పోవాలి. నువ్వు దేన్ని ధ్యానం చెయ్యాలి అంటే ఆ బుద్ధి అనేది మనలో ఉందేమో నువ్వు ముందు కనుక్కో. ఏది ఆ బుద్ధి అంటే స్ఫురణ రూపంగా నా లోపల ఉంది. అది నా చైతన్య దీప్తి. ఎందుకంటే చైతన్య దీప్తి సూర్యుడెవరు? అది చైతన్యం అనేది ప్రజ్ఞ అయితే ఇది వాడి కాంతి. అట్లా వీడు ప్రజ్ఞ అయితే నీ బుద్ధిలో ఉన్నది వాడి కాంతి. ఆ బుద్ధిని గుర్తుపెట్టుకుని ఏమ్మా ఆ సౌరమండల దీప్తిగా భావించి ధ్యానిస్తూ పోవాలి. సవిత అంటే సూర్యుడు, దేవ అంటే దివ్యతి, అది ఆయన స్వభావం. వరేణ్య శ్రేష్టమైనది ఆ భర్గ. వరణీయ కోరదగింది కూడా అది. అంటే కోరదగింది అంటే ఉత్తమమైంది వరేణ్య అన్న పదానికి. కాబట్టి అది కావాలని కోరుతాము. అది కావాలి కనుక మన లోపల అది ప్రవేశిస్తే నహ మన యొక్క ధియ పనికి మాలినటువంటి ఆలోచనలన్నింటినీ ప్రచోదయ తీసేస్తుంది. ఆ లైట్ని కనుక నువ్వు నీ దగ్గరికి రప్పించుకుంటే నీ లోపల అంతకుముందు పనికి మాలినవన్నీ ఉన్నాయి కదా, ధన దార పుత్ర, అబ్బా అదిరా. దండం పెడితే ఐశ్వర్య ప్రాప్తిరస్తు. మనం అక్కడ ఏమైనా సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్యం. ఇందులో ఏమున్నాయి చెప్పండి? ఈ మూడే ఉన్నాయి. లేకపోతే సుపుత్ర ప్రాప్తిరస్తు, కళ్యాణమస్తు. కళ్యాణమస్తు, పెళ్ళి కావాలి. ఇవి గాయత్రి చేసి పోగొట్టుకోమంటున్నాడు. గాయత్రికి అర్థం వచ్చిందా, తెలిసిందా? ఎంత గొప్ప మంత్రం రా అది. ఏమ్మా మన బుద్ధిని సన్మార్గంలో నడిపిస్తుంది. ధియో యోనః ప్రచోదయాత్. సూర్యుడే సౌర తేజస్సు. ఆ సౌర తేజస్సుకే మనం రుణపడి ఉన్నాం. ఇది భౌతిక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయి ఏంటో చెప్తున్నాడు మళ్ళా. ఇది భౌతిక స్థాయి అన్నాడు, ఫిజికల్ లెవెల్. అది ఆధ్యాత్మిక స్థాయి. సూర్యుడంటే అహర్నాథో బుద్ధి. అందులో నుంచి ప్రసరించే కిరణాలు మన ఆలోచనలు. బుద్ధిలో నుంచే సూర్యకిరణాలు వస్తాయి, అవి మన ఆలోచనలు. అవన్నీ వరేణ్యం కావు. మనకు వచ్చే ఆలోచనలన్నీ వరేణ్యం, శ్రేష్టమైనవి కావు. ఏవి? మన బుద్ధిలోకి వచ్చిన ఆలోచనలు
చాలా వరకు అవి అసుర భావాలే. దైవ సంపదకు చెందిన సాత్విక భావాలు నువ్వు అలవరుచుకోవాలి. దైవ సంపదే అసుర భావాలను ధియో బుద్ధి నుండి యోనః ఆలోచనలను ప్రచోదయాత్ కొట్టిపారేస్తుంది. నువ్వు దైవ సంపదను కనుక నీలో ప్రవేశపెడితే ఆసురీ సంపదని అది కొట్టేస్తుంది. ఏమ్మా? మూడవది దైవికం. అసద్భావాలను సద్భావాలు తోసివేస్తున్నట్టుగా నువ్వు భావించు. నువ్వు గాయత్రి మంత్రం చేస్తూ నీ లోపల బుద్ధిలో ఉన్నటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో సంసారం అంత తొందరగా వదిలిపోదు నాయన కదా. అది ఎంత గట్టిగా పట్టుకుందంటే మన్ని ఊరికే మాట చెప్పినంతసేపు బాగానే ఉంటుందిరా కదా. అమ్మగారు అట్లే చెప్తారు కానీ ఊరికే వదులుకోమంటే పెళ్ళాన్ని వదులుకోమని ఎప్పుడు చెప్పలే. ఏం వదులుకోమంటున్నానో బాగా వినండి. నాదిని నేనంటున్నావు, అది వదులుకో. మరి నాదిని ఏం చేయమంటారండి? నాది నేను నాటకం వేయడానికి వచ్చాను, నాటకం బాగా వేయి. నువ్వు దాంట్లో జీవించవాకు. జీవించావంటే తప్పులు చేస్తావు, నటిస్తున్నావంటే తప్పు చెయ్యలేవు కదా. నటించండి, జీవించవాకండి. అంటే నాదిని తీసి అవతల బారేయవాకండి. ఎంతవరకు అది ఉండాలో అంతవరకు ఉంటుంది. నువ్వు ఈ భావాలతో నింపుకో. ఇది నీ సాధన. ఏమ్మా? ఇది ఆధ్యాత్మికమైన అర్థం. మూడవది దైవికం. ఇంకో అర్థం చెప్తున్నాడు మళ్ళీ గాయత్రి మంత్రానికి. సూర్యగ్రహం భూతమైతే సూర్యనారాయణమూర్తి దైవం. ప్రతి పదార్థంలో ఒక సత్తు ఒక చిత్తు రెండు ఉంటాయి. అందులో భూమి గ్రహమైతే భూదేవి అమ్మవారు దైవికం, దేవత. అట్లాగే సూర్యనారాయణమూర్తి, సూర్యుడు గ్రహం, సూర్యనారాయణమూర్తి. అంగారక గ్రహం, అంగారకుడు నారాయణమూర్తి. అంటే అందులో ఉన్న అంటే గ్రహం. మరి వాడికి చైతన్యం లేకపోతే వాడు మనకు అన్నీ ఎట్లా చేస్తాడు? అపకారాలు ఉపకారాలు చేయాలంటే గ్రహాలన్నీ చెయ్యలేవు కదా. మీరు జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఫిలాసఫీ, గ్రీకు ఫిలాసఫీ మొదటి నుంచి చాలా గొప్పది. అంటే వాళ్ళకి నిజంగా ఫిలాసఫీ తెలుసు. మిగిలిన వాళ్ళందరూ అంతంత మాత్రంగా తెలిసిన వాళ్ళు. ఎందుకని? వాళ్ళ ఫిలాసఫీలో ఇప్పుడు భగవంతుడు నిర్గుణారాధకుడు. ఆయన ముస్లిమ్స్కి అందరికీ దేవుడు నిర్గుణం, సగుణం కాదు. మనలాగా రూపం లేదు. మనకు ప్రతిమ ప్రతీక ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇవన్నీ ఉండవు. అయితే వాళ్ళ దగ్గర ఎక్కడ పొరపాటు పడ్డారంటే వాళ్ళు, మనం సూర్యుడిని మొత్తం ప్రకృతి ప్రతీకగా భావించాం కదా. అందుకని సూర్యోపాసన మనం చేస్తాం. అంటే ఇండియన్ ఫిలాసఫీలో సూర్యోపాసన చేస్తారు, వాళ్ళు చంద్రోపాసన చేస్తారు. చంద్రుడికి డైరెక్ట్ శక్తి లేదు. అందుకని వాడు మహమ్మద్, వాళ్ళకి మహమ్మద్ అంటే వాళ్ళ గురువు అన్నమాట. ఆ మహమ్మద్ని మళ్ళీ అల్లా అనరు. మనం గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం. ఎందుకని? వీడు పరబ్రహ్మని తెలుసుకున్నవాడు, వాడు చంద్రుని తెలుసుకున్నాడు. అందుకని చాందే వాళ్ళకు కూడా సరిగ్గా తెలిస్తే, ఫిలాసఫీ సరిగ్గా తెలిస్తే ఈ తగాదాలు ఉండవు. ఇది తెలియక వాళ్ళు ఏం చేశారంటే, ముస్లిమ్స్ ఒకప్పుడు ఔరంగజేబు వాళ్ళంతా మనని పరిపాలించారు కదా, 800 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళకి ఈ సంగతి తెలియక, మేము నిర్గుణారాధం కదా, మా దేవుడు అల్లా, యా ఇల్లాహి, ఏమీ లేదు, నిర్గుణమైన వాడు, వాడికి రూపం లేదు, అటువంటి వాడు ఆ దేవుడు. వీళ్ళు విగ్రహారాధకులు. అందుకని వీళ్ళందరినీ చంపైనా సరే, వీళ్ళందరినీ బాధించైనా సరే మన మతం వైపు తిప్పాలి. మన నిర్గుణోపాసకులు. కానీ ఏమైపోయిందంటే, ఈ సనాతన ధర్మం తెలియని వాళ్ళు, ఇవాళ నేను మీకు దీంట్లో పెట్టాను, రామనాథ వేదాంత మండలిలో పెట్టా, సనాతన ధర్మం ఏది. ఇప్పుడు మనం వాళ్ళ ధర్మం పాటించి మనం ఇటు తయారైనాం కదా. చదువుకోండి. అటువంటి వాళ్ళని నాకు అందరినీ వృద్ధాశ్రమాల్లో దించేస్తున్నారు. అమ్మ అక్కర్లే, నాన్న అక్కర్లే. ఎందుకంటే వాళ్ళు నిజం చెప్తారు కదా. వాళ్ళు కూడా నిజం చెప్పలేరు. నిజం చెప్పేవాళ్ళు ఇప్పుడు 7-8 1000 సంవత్సరాల కిందట పోయినారు.
ఇంకా ఎవరైనా ఉన్నారంటే మాలాంటి కుటుంబాల్లో ఎవరో పెద్దలు, మా పెద్దలు అటువంటి కుటుంబంలో నుంచి వచ్చా కాబట్టి ఎల్ఎన్ రాజు గారు కూడా ఆయన అదే రాసుకున్నాడు, నేను అదే రాసుకున్నాను. అటువంటి కుటుంబంలో వచ్చిన 1 or 2కి ఇలాంటివన్నీ తెలుస్తాయి, మిగిలిన వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంజనీరింగ్ చదివితే చాలు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. అమెరికా వెళ్ళి ఏంటిరా చేసింది, అసలు ఎందుకు చదువుతున్నావురా అని అడిగితే ఏం చెప్తారో తెలుసునా? చదువుకుని డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించడానికి చదువుకోవాలి. రైతు డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా, పొలం దున్నుతున్నాడా లేదా, మనందరికీ అన్నం పెడుతున్నాడు. అన్నదాత సుఖీ భవ అనండి రోజు. వాడు 1000 కోట్లు సంపాదించి అన్నం పెడుతున్నాడు రా మనకి, ఇంతమందికి అన్నం పెడుతున్నాడు. నీ రూపాయలు, నీ బంగారు నాణ్యాలు, కరుకులు మింగలేవు. అర్థం చేసుకో. వాడు చదువుకున్నాడా కదా? చేతి వృత్తులు చేసే వాళ్ళందరూ చదువుకున్నారా? వాళ్ళు బతకటం లేదా? నువ్వు చదువుకుని నీ చదువుని ఏం చేసావంటే వేరే దేశాలకి తాకట్టు పెట్టావు. నీ తెలివిని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టావు. నీ ధర్మాన్ని కాపాడుకో, నీ దేశం బాగుపడుతుంది, నీ ఫిలాసఫీ బాగుపడుతుంది. ఇండియన్ ఫిలాసఫీ చాలా గొప్పది. అవన్నీ మన వేదాలన్నీ ఎత్తుకుపోయి వాళ్ళు చదువుకుని వాళ్ళకి అర్థం కాక చస్తున్నారు. మనం అసలు దాని మీద ప్రయత్నం చెయ్యం, అసలు అక్కర్లే మనకెందుకు, తన్నుకు చద్దాం. అరే ఎందుకురా కొట్టుకు చస్తున్నారు? వాడికి నిజమైనది వాడికి తెలియదు, నీకు నిజమైనది నీకు తెలియదు. అది అందరికీ సూర్యుడే భగవంతుడమ్మా, అంటే ప్రత్యక్ష దైవం సూర్యుడే. వాళ్ళకి మధ్యకాలంలో సూర్యకాంతి చంద్రుడి మీద పడి చంద్రప్రకాశానికి ఒరిజినాలిటీ లేదు. అందుకని వాడు చాంద్ వస్తేనే పండగ ముగిస్తాడు. అంటే వాళ్ళకి చాంతారా కదా, వాళ్ళ దాని మీద ఎందుకు పెట్టుకున్నారా అని అడగండి, చెప్తాడేమో కనుక్కోండి. ఏం లేదు, మా పెద్దలు అట్లే చెప్పారు, మేము అట్లే పెట్టుకుంటున్నాం. నీకు అది కూడా తెలియదు కాబట్టి వాడు చెప్పింది కరెక్ట్ అని దండం పెడుతున్నావు. కర్మరా కదా. భారతదేశంలో పుట్టడమే కాదు, హిందువుగా పుట్టడం నీ అదృష్టం, నీ పూర్వజన్మ పుణ్యం నిన్ను పుట్టించింది. నువ్వు అనవసరంగా ఆ పాడు పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఏమిరా అనవసరంగా. ఇంకా అంతకంటే ఏం చెప్పనురా, ఎంత తిట్టను, అమ్మో టైం అయిపోయింది, తిట్టడానికి కూడా టైం కావాలి. బాధరా, అరే నా దేశం ఇట్లా పాడైపోతోంది. సూర్యగ్రహం భూతమైతే సూర్యనారాయణమూర్తి దైవం, సవిత అంటే సూర్యుడు, బుద్ధి అనే ఏమ్మా 2 అద్దాలు కాక మూడవది ఈ రెండిటికి అతీతమై వ్యాపించిన ఆత్మతత్వం అనేది తత్ అనేటువంటి నామరూపాత్మకమైనది. ఇవి కాక ఈ 2 అద్దాలు ఉన్నాయి మన దగ్గర. ఏం అద్దాలు? ఒకటి బుద్ధి, ఒకటి మనస్సు. అంటే ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అందుకని వాళ్ళేమో మనస్సే మొత్తమని భావిస్తున్నారు, మనం సూర్యుడే మొత్తమని భావిస్తున్నాం. మనకి వాళ్ళకి తేడా ఏమంటే వాళ్ళకి మనస్సు సూర్యుడు ఇద్దరు వేరే వేరే ఉన్నారు. వాళ్ళకు బుద్ధి అనేది అసలు లేదు, మనస్సే ఉంటుంది. మనకి దీనికైనా సుపీరియర్ బుద్ధి కదా. బుద్ధి ఎక్కడుంది అంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఒక పని నువ్వు చెయ్యాలి అనగానే నీ మనస్సు ఆ పని చేద్దామని ముందు ఆలోచిస్తుంది. వెనక ఉన్న బుద్ధి ఉంటుంది, దానివల్ల నష్టం వస్తుంది, దానివల్ల ఈ కష్టాలు వస్తాయి, ఇది చెయ్యొద్దు. దాని పేరు అంతర్యామి. అంతర్యామి అంటే నీ లోపల ఉండి నిన్ను కంట్రోల్ చేస్తూ ఉండి, కానీ నీ మనసు అన్నమాట విన్నయ్యదు. మనస్సుకు బుద్ధికి జరిగేటువంటి ఆ కొట్లాట అదే దసరా పండగ. దసరా 10 రోజులు ఉందే దశహర అనే దసరా. నేను నా ఎంఫిల్ టాపిక్ అది కదా. కానీ ఎవరు చదివారో ఎవరు ఆచరిస్తున్నారో నాకైతే తెలియదు. ఆచరించదు. ఊరికే పుస్తకం కూడా కొనుక్కోరు. ఊరికే వస్తే ఓ పుస్తకం తీసి పెట్టుకుంటారు. డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు, కొనుక్కున్నా చదవకూడదు. శాపం మనకి. చదివితే మన తల 100 ఒక్కలైపోతుంది. చదివితే ఏమవుతుంది? నాది పోతుంది. 100 ఒక్కలు అవ్వడం అంటే అది
100 ఒక్కలు అవుతుంది అంటున్నాడు. నాది పోతుంది, అప్పుడు నేను మిగులుతా. మరి అది కదా కావాల్సింది. ఎట్లనైనా నాదిని పోగొట్టుకోవడం కదా కావాలి మనకి. ఆ పని చెయ్యండి, అదే సాధన. అంతేగాని కూర్చుని ఊరికే పాఠం వినవాకండి. ఈరోజు నుంచే మొదలు పెట్టుకోండి, మీరే ఆలోచించండి. ఏమ్మా, క్రియాత్మకంగా చరాచర పదార్థాలు అన్నిటినీ పరచుకొని దేవస్య ప్రసరించే దివ్యమైన ఒక శక్తి ఉంది. చరాచర వస్తువులన్నిటినీ ప్రసరించుకుని ఏమ్మా అంతటా పరుచుకొని, మధ్యలో ఖాళీ లేదు. అది మన బుద్ధుల్లో ప్రవేశించి దాన్ని ముందుకు నడపాలి. నీ దగ్గర బుద్ధి అనేది నీ నాది వస్తువు. నీ నాదిలోకి ఆ పరమాత్మని ఆవాహన చేసుకో. అది గాయత్రిని ఆవాహన చేసుకోవడం. ఎవరికి ఆవాహన చేయాలండి? ఎవరిని ఆవాహన చేయాలి? నీ బుద్ధి లోపలికి. నీ బుద్ధి లోపలికి అంటే నీ అసుర సంపదనంతా పంపించడానికి నీ బుద్ధి అనేది ఒక దాన్ని నీకు ఇచ్చాం. దాన్ని అదేమిటంటే పరమాత్మ యొక్క వెలుగు కదా, విభూతి. ఆ విభూతి దాని లోపలికి ఎక్కడి నుంచి రావాలంటే దేవస్య, ఈ బుద్ధి అని ఉన్నది కదా, సూర్యుడు సూర్యనారాయణమూర్తి. అట్లా బుద్ధిలో ఉన్న దేవ. ఆ బుద్ధిలో ఉన్న దేవ ఎవరు? మనస్సులో ఉన్న దేవ ఎవరు అంటే నేనే. నువ్వు నాదిని నేనని ఎందుకంటున్నావంటే అందులో నేను కూడా ఉంది. అర్థమైందా? నీకు విడదీసుకోవడానికి వీలు చేతగాక నువ్వు కలగాపులగం చేసుకుని పేడా బెల్లం కలుపుతున్నావురా. నీకు సూర్యనారాయణమూర్తి సూర్యగ్రహం అని చెప్పాను కదా, అట్లా నీ బుద్ధిలో కూడా నేను ఉంది, నాది ఉంది కదా. నాది గ్రహం, నాది జడం, నేను చేతనం. ఆ నేను లేకపోతే నాది పని చెయ్యదు. ఇప్పుడు నువ్వు ఇంకా శరీరంతో ఉన్నావు, నువ్వు జీవన్ముక్తుడివి. ఇంకా ముక్తుడు కాలేదులే చెప్తున్నా. అంటే శరీరం ఉంది, మొత్తం గడ్డ కోసిపారేయలే, భావనలోనే కోసుకుంటున్నా. ఏంరా? అది మన బుద్ధుల్లో ప్రవేశించి దాన్ని ముందుకు నడపాలి. ఎవరు? ఆ దేవస్య. ఆ ప్రాపంచిక వృత్తులన్నీ మంచివైనా చెడువైనా అవి విక్షేపానికి దారితీసేవి. నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను కదండి, నేను ధర్మబద్ధంగా ఉన్నాను కదండి అని నువ్వు అంటావేమో. ధర్మ అర్థ కామ మూడింటిని మేము దాంట్లో పారేసాం, ఇక్కడ పెట్టుకోలే. కాబట్టి నీకు మంచి అని అనిపిస్తూనే ధర్మంగా ఉన్నాను అని అంటావేమో, అది కూడా ప్రాపంచిక వృత్తే. ఎందుకంటే ఈ ధర్మబుద్ధి నీకు మళ్ళీ ఇంకొక ఉన్నతమైన జన్మ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందుకని నువ్వు దీన్ని కూడా పంపించేసేయి. అర్థం కాలే? అది విక్షేపం. విక్షేపం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరుగా ఉండడం. ఉన్నది ఉన్నట్టు అంటే నువ్వు ఉన్నది పరమాత్మగా ఉండు. వేరుగా ఉండటం అంటే నేను నాదిగా ఉండటం. నువ్వు నాదిగా ఉండవాకు. నిన్ను సంసార అభిముఖంగా నడుపుతాయి, సంసారానికి ముందు వైపుగా నిన్ను నడుపుతాయి. ఏవి? అటువంటి ఆలోచనలన్నీ. పారమార్థికంగా నడపాలంటే వరేణ్యం భర్గ. మళ్ళీ వరేణ్యం భర్గ అంటే భర్గ ఆ దైవత్వాన్ని వరేణ్యం, అది శ్రేష్టమైనదని తీసుకో. ఇది మంచిది ఇది చెడుది అన్నప్పుడు చెడుని వదిలేసి నేను మంచిని పట్టుకుంటా అంటావేమో. మంచిని కూడా పట్టుకోవాకు. ఎందుకని? అమ్మవారు ఆ మాటకి ధర్మ వివర్జిత అన్నది. ధర్మం అధర్మం రెండుగా పంపించేసాయి. ఒకటి పెట్టుకో. అసలు లలితా సహస్రనామం ఒక్కటి చాలురా, దేనికైనా కొటేషన్కి బాగా పనికి వస్తుంది కదా. లలితా సహస్రనామం కనుక మీకు బాగా అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది. నేను ఎన్ని కొటేషన్లు ఇస్తున్నా చూడండి మీరు. ధర్మ అధర్మ వివర్జిత అన్నప్పుడు ఈ లెవెల్లో ధర్మం అధర్మం నీకు అక్కర్లేదు కదా. ఎందుకంటే ధర్మం కూడా నిన్ను ఇంకో జన్మకి తీసుకెళ్తుంది. పారమార్థికంగా నడపాలంటే వరేణ్యం భర్గ, కోరదగినది శ్రేష్టమైనది, అదే బ్రహ్మాకార వృత్తి.
జీవ జగదీశ్వర భేదం చూపక సచ్చిద్రూపమైన ఆత్మతత్వమే నన్ను చూపేది బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి అంటే మళ్ళీ ఇంకోటి ఏదో అనుకుంటావేమో. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అని ఇప్పుడు నీకు మూడు ఉండేటువంటి దృష్టి ఉంది. ఈ దృష్టి నుంచి నిన్ను తీసుకెళ్ళి జీవ జగత్ ఈశ్వర మూడు లేవురా, ఉండేవి రెండే. మూడును రెండు చేయమంటోంది. రెండే ఏమిటంటే సత్తు చిత్తు, ఇంకా అద్దప్ప ఇంకేం లేదు. సత్తు చిత్తు నేను చెప్పా కదా. కాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ. కావాలంటే చూసి రండి. కాళహస్తిలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఫోన్ చేసి కాళహస్తీశ్వరుడికి వెనక ఉందా అమ్మవారు, పక్కన ఉందా అని అడిగిరండి కదా. సచ్చిత్తులు ఈ ప్రపంచంలో ఏవేవైతే కనపడుతున్నాయో, ఇప్పుడు నీకు కనపడుతుంది ఏమిటి? నీ బుద్ధి ఉంది. నీ బుద్ధి ఉంటే నీకు కనపడుతున్నది ఏమిటి? నీ నాది కనపడుతోంది కదా. నీ నాదిని సత్తనుకో, నీ నేనును చిత్తనుకో. సత్తు చిత్తు నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేన్ని తీసేయాలి? మీకు అర్థం కాలే. నాదిని సత్తు అనుకో అన్నాను. సత్తు సత్తులాగా కనపడకుండా అజ్ఞాన ఆవరణ విక్షేపాలు చేసి నీ నాదిలాగా కనపడుతున్నది. అవును కదురా. సత్తు సత్తుగా కనపడితే చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అని. ఇది జడము, అది చేతనం. కనేది కనిపించేది ఉన్నట్టు అది కనేది, ఇది కనిపించేది. నాకు కనిపిస్తుంది, నా గుండె కనిపిస్తుంది, నా చర్మం కనిపిస్తుంది, నా రక్తం కనిపిస్తుంది. కనేవాడిని నేను. అప్పుడు నేనేమవుతాను? చిత్ అవుతాను. నా శరీరం కనిపించేది ఏమవుతుంది? సత్తు అవుతుంది. ఆ సత్తు మరి సత్తుగా కనపడకుండా భరత్గా ఎందుకు కనపడుతోంది? అది విక్షేపం. ఇప్పుడు నీకు ఆ విక్షేపం పోవాలి. అర్థమైందా? ఇట్లా అర్థం చేసుకోండి రా ప్రతిదీ. ఏమ్మా, జీవిత గమ్యమైన కైవల్యాన్ని అది నీకు అందజేస్తుంది. కానాత్ త్రాయతే అంటే పరమాత్మే దాని స్వరూపం. జీవము బ్రహ్మమే, కానీ జీవబ్రహ్మైక్యమే దాని ప్రయోజనం. గాయత్రి మంత్రాన్ని కనుక నువ్వు అనుష్ఠానం సరిగ్గా ఈ సెన్స్లో చేస్తే జీవుణ్ణి బ్రహ్మలో ఐక్యం చేస్తుంది. అర్థమైందా? మరి ఏం చేయమన్నారా? మిమ్మల్ని ఏమన్నా కష్టపడమన్నారా? యజ్ఞం చేయమన్నారా? టెంకాయలు కొట్టమన్నామా? పూలు సంపాదించుకోమన్నామా? మోసం చేసి డబ్బులు తీసుకురమ్మన్నామా? ఏం చెప్తున్నాను కదా. కూర్చున్న చోటే నీకు మోక్షం. చూడు ఎట్లా సంపాదిస్తావో. జీవ బ్రహ్మ ఐక్యమే. అప్పుడు జీవో బ్రహ్మైవ నాపరహ అన్నటువంటి మాట నువ్వు యథార్థం చెయ్యి. ఆ రోజు నీకు మోక్షం అక్కర్లే, మోక్ష సన్యాసం చెయ్యొచ్చు. అర్థమైందా? ఏమ్మా, చాలా ముఖ్యమైనదిరా ఇది. బాగా వినండి. నా గాయత్ర్యా పరమో మంత్ర నా మాతు పరదైవతం. వేదం ఏం చెప్పిందంటే నా గాయత్ర్యా పరో మంత్ర, గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రం అసలు లేదు. నా మాతు పరదైవతం, మీ అమ్మ తప్ప నీకు దేవుడు అసలు ఇంకోటి లేడట. ఎందుకని అంటే మానవ శరీరాన్ని నీకు ఇచ్చింది. మానవ శరీరంలోనే బుద్ధి అనేది ఒకటి ఎక్కువగా ఉంది. బుద్ధి అనేది రావడానికి నీ వెన్నెముక కారణం. ఈ వెన్నెముక గల శరీరాన్ని తన శరీరంలో నుంచి నీకు ముక్క చేసి పంచిచ్చింది. అందుకని అమ్మ నీకు పరదైవతం. మాతృదేవోభవ వేదం మొట్టమొదట చెప్పింది ఏమిటంటే మీ అమ్మే నీకు దేవుడు. దేవుడు ఎక్కడో లేడు. రోజు లేచి మీ అమ్మకి కాళ్ళకి దండం పెట్టండి చాలు. ఈ భావనతో పెట్టండి. అమ్మా నువ్వు నన్ను కన్నావు, నువ్వు నాకేమిచ్చావు అని అడుగుతారు కొడుకులు. ఇప్పుడు ఏమిచ్చావని? నీ రక్తం ఆమె ఇచ్చింది, నీ ఎముకలు ఆమె ఇచ్చింది, నీ కండరాలు ఆమె ఇచ్చింది, నీ బ్రెయిన్కి తెలివి ఆమె ఇచ్చింది. నువ్వు ఎక్కడి నుంచో సంపాదించుకుని తెచ్చుకోలే. అవునా కదా? కదా. అటువంటి అమ్మను ఏమిట్రా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పారేసేది? నీకు శరీరం ఉంది అంటే నీకు అమ్మిచ్చిందే.
ఆమె శరీరంలో నుంచి ఇందాక చెప్పానే, నా చర్మంలో నుంచే నాకు ఒక గడ్డ వచ్చింది, ఆమె చర్మంలోంచి ఓ గడ్డ పుట్టుకొచ్చావు. అర్థమైందా? అమ్మని చూడకుండా ఎవరు ఉండవాకండ్రా. ఎవరో సంగతి నాకు అక్కర్లేదు, కానీ ఇక్కడికి వచ్చి ఈ పాఠం విన్నవాళ్ళైనా కనీసం అమ్మని చూడండి. అమ్మని చూడకపోతే మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు. వేదాన్ని మనం తిరస్కరించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వేదమాత చెప్పింది, నా గాయత్రి ఆపరో మంత్ర నా మాతు పరదైవతం. పితృవు అనిలే, పుట్టినవాడిని తండ్రి పెంచాడు, ఏదో వాడికి అన్నం పెట్టి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నమే పెట్టాడు, వాడు మోసం చేశాడో అన్యాయం చేశాడో అది వేరే సంగతి. కానీ ఎవ్వడు ఇవ్వలేంది నీకు ఇచ్చింది మీ అమ్మ కదా. మనం ఇంత రక్తం కావాలంటే ఏం చేస్తానురా, కొనుక్కోవాలి. రక్తం ఎక్కడన్నా తయారవుతుందా? ఇంకోటి ఎవడో రక్తం ఇవ్వాలి. వాడికైనా ఆ రక్తం ఎవరిచ్చారు? వాడి అమ్మ ఇచ్చింది. ఎవ్వడికైనా శరీరంలో ఏ భాగమైనా అమ్మ ఇచ్చింది. మరి అటువంటి అమ్మని అందుకే చెప్పింది వేదం, అమ్మకి పెద్ద పీట వేసింది. మహిళా దినోత్సవం చేయటం కాదు, మహిళా దినోత్సవం చేసేటువంటి పెద్ద మనుషులు కూడా వేదికలెక్కి బాగా మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవాలి. అయితే అమ్మని చూసుకోవాలి కదండి. మా అమ్మని మరి మా అత్తగారింటికి కూడా మా అమ్మని తీసుకొచ్చుకొని నేను చూసుకోనా అని అడుగుతారు కొంతమంది. ఒకసారి నిన్ను వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాడమ్మే నీ అమ్మ. మీ అమ్మ మీ అమ్మ కాదు. ఇంకా మీ అమ్మకు గనక కొడుకులు లేకపోతే నువ్వే ఒక కూతురువే అయితే నువ్వు మీ అమ్మని కూడా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిని చూడొద్దని ఎవ్వడంటానికి వీల్లేదు. కానీ నిన్ను ఒకరికి దానం చేసేసారు. దానం చేసిన వస్తువు తిరిగి తీసుకోవడానికి తప్పు, తీసుకోకూడదు, దానం కాదు అది. అందుకని ఒకసారి నిన్ను దానం చేశాక నీ భర్తకి ఎవరమ్మో అది నీ అమ్మ. మా అమ్మకైతే నేను చేస్తాను, అత్తకి ఎందుకు చేస్తాను, వాడమ్మ కదా వాడిని చేసుకోమను. అట్లా చేసుకో, నథింగ్ డూయింగ్. అట్లా చేయటానికి వీళ్ళే, శాస్త్రం ఒప్పుకోదు. చచ్చినట్టు చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా కనీసం తల్లిని చూడండి. గాయత్రిని మించిన మంత్రం కానీ అమ్మను మించిన దైవం కానీ లేనే లేవు అంది. గాయత్రికి ముఖము, గర్భము, శిరస్సు అని 3 విధాలు. భూర్భువస్వరాది వ్యాకృతులు అవే. గాయత్రికి ముఖము, గాయత్రి గర్భము, గాయత్రికి శిరస్సు. అమ్మవారికి మళ్ళీ ప్రతిమా రూపం తీసుకొస్తున్నాడు నీకు. భూర్భువస్వరాది వ్యాకృతులు ముఖం, తత్సవితుర్వరేణ్యం దాని గర్భం. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఇది శిరస్సు. ఈ 3 ద్వారా బ్రహ్మైక్యాన్ని సూచిస్తుంది గాయత్రి మంత్రం. ఈ శరీరం ఆపస్సు. ఏమ్మా ఆపస్సు అంటే నీరు. మన శరీరంలో అంతా నీరు ఉంటుంది. ఎప్పుడైనా మనకు యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా మనలో రక్తం కనుక పోతే మనం వెంటనే చచ్చిపోతాం. ఎందుకు అంటే 5 లీటర్ల రక్తం మన శరీరంలో ఉంటుంది. ప్రతివాడి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉండాలి. ఆ రక్తం ఏమైనా తగ్గుతుంది అంటే మనం మళ్ళీ నీళ్లు తాగి ఆ రక్తాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎంతో చెప్తాడు. ఆడవాళ్ళకైతే 12-11 లోపల ఉంటుంది హెమోగ్లోబిన్ అని. దాంట్లో మగవాళ్ళకైతే 14-13 పైన ఉండాలి అని. అంత రక్తం మెయింటైన్ అవుతూ ఉంటుంది 5 లీటర్లలో. 5 లీటర్లలో 1/2 లీటర్ రక్తం పోయినా నువ్వు చస్తావు. ఆ 1/2 లీటరు వాడు ఎక్కడి నుంచైనా తెచ్చి నీకు ఎక్కించాలి. బ్లడ్ ఇచ్చారు అంటారు చూడండి, మీరు గమనించారో లేదో. ఆ బ్లడ్ ఇచ్చేది వాడు ఇంత ప్యాకెట్టే ఇస్తాడు. వాడికి అంత ప్యాకెట్ సరిపోయిందా అంటే అప్పటికి వాడు 5 లీటర్లు వచ్చిందన్నమాట. మన బాడీ కూడా తయారవుతుంది. ఎవరైనా రక్తం ఇస్తే మీరేం భయపడవకండి, రక్తం ఇవ్వచ్చు. ఎందుకు భయపడకూడదు అంటే మన బావిలో నీళ్లు తోడితే ఎట్లా నీళ్లు మళ్ళీ ఊరుతాయో రక్తం అలా ఊరుతుంది మన శరీరంలో. మన శరీరంలో రక్తం తయారవుతుంది, బ్లడ్ తయారవుతుంది మన శరీరం. మన బాడీ సిస్టమ్ అట్లా ఉంది. అందుకని ఎవరికైనా రక్తం ఇస్తే అమ్మో మా ఆయన రక్తం ఇచ్చేసాడే ఏమైపోతాడో, ఏమీ కాడు.
తెలుసుకోండి, అజ్ఞానంగా ఉండవాకండి, మూర్ఖంగా అసలు ఉండవాకండి. నాకు టైం అయిపోతుందమ్మా, నేను ఇంకా చాలా చెప్పాలి గాయత్రి మంత్రాన్ని గురించి. నాకు ఈ పాఠం అయిపోతుందని సుధకి ఇవాళ చెప్పా కానీ అయిపోలే, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ కూడా తీసుకున్నా. మీకు డీటెయిల్డ్గా చెప్దాం అనుకున్నా. 7:56 అయింది, ఇవాళకి ఇంకా ముగిస్తా. ఎందుకంటే గాయత్రి మంత్రం ఆ మిగిలిందంతా ఇంకా ఉంది, ఇంకా మాకు అక్కర్లేదులేండి, మీరు చెప్పింది చాలంటే సరే ఇది మానేద్దాం. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మనకు రామనాథం తాతగారు పరమాచార్యుల గారు గురువు గారిని మనకు పంపించారు. ఇంకా గురువు గారే ఇక్కడ ఉన్నాడు, ఇంకా వేరే ఎవరు మనకు అవసరం లేదు. అందరం ఒక్కసారి మన్నాథ శ్రీ జగన్నాథ కలిపి చెప్పుకుంటాం. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ